అయితే 2 రోజుల తర్వాత మనకు అనంత చతుర్థి బుధవారం రోజు, మంగళవారం రోజు, బుధవారం పౌర్ణమి. పౌర్ణమి కంటే ఒక రోజు ముందు అనంత చతుర్థి ఉంటుంది. చతుర్దశి కాదు, చతుర్దశి అంటే 14వ రోజు. ఆ 14వ రోజు బయట వాళ్ళు చాలా బ్రహ్మాండ జరుపుకునే దీనికోసం వినాయకుని నిమజ్జనం కాదు. ఇక్కడ కాదు, బాంబేలో అయితే మహారాష్ట్రకి అదే రోజు అన్ని నిమజ్జనం జరుగుతాయి. కానీ గౌడ వైష్ణవులకు ఈ వినాయకుడి నిమజ్జనం కాకుండా ఇది చాలా గొప్పమైన పండుగ. ఎందుకంటే ఆ రోజు శ్రీల హరిదాస్ ఠాకూర్, నామాచార్య హరిదాస్ ఠాకూర్ని తిరోభావం. అంటే ఆ రోజు హరిదాస్ ఠాకూర్ ఈ లోకాన్ని వదిలేసి మన వైకుంఠం వెళ్ళిపోయిన రోజు. కనుకనే కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం యొక్క అంతర్లీలో మొత్తం ఒక అధ్యాయం దీనికోసం కేటాయిస్తుంది. అంటే అసంఖ్యమైన అనంతమైన లీలల శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనంతమైన లీలల ఈ అధ్యాయం కోసం, అంటే ఈ విషయం కోసం ఒక అధ్యాయం కేటాయిస్తున్నంటే దాని విషయం రాకపోతే అది అర్థం చేసుకోవాల్సింది ఇంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎన్నో చోటుకు కవిరాజ్ గోస్వామి నాకు రాసేవి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను రావట్లేదు. నా వల్ల పుస్తకంది థిక్నెస్ సైజు పెరిగిపోతుంది రాకుంటున్నాను, అందుకే నేను రాయట్లేదు. ఎన్ని వివరాలు ఉన్నాయి అవన్నీ రాసుకో కూర్చుంటానంటే పుస్తకంది థిక్నెస్ ఈ జాబ్ గుడ్ అయిపోతుంది, చదివాలి చదవరు. కనుక నేను చాలా విషయాలు రాయకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో తను ఈ అధ్యాయం, ఈ విషయం హరిదాస్ ఠాకూర్ యొక్క తిరోభావం విషయం రాస్తున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్ తెలుసు. హరిదాస్ ఠాకూర్ విషయము చాలా వివరాలు చైతన్య భాగవత్లో మనకు బృందావన్ దాస్ ఠాకూర్ సాక్షాత్ వ్యాస మహర్షి అవతారం ఆయన చైతన్య భాగవతంలో హరిదాస్ ఠాకూర్ విషయం చాలా వివరించి రాశాడనమాట. ఆయన చిన్నప్పటి నుంచి బంగ్లాదేశ్ జరిగిన విషయాలు, దాని తర్వాత నవదీప్ వచ్చిన విషయాలు, ఇవన్నీ వివరాలు చాలా వివరించి జగై మధ్య ఉదాహరణ ఇవన్నీ ఏ విధంగా 2 సార్లు, ఒకసారి లక్ష హీరా, ఇంకోసారి సాక్షాత్ దుర్గా మహామాయ వచ్చి ఏ విధంగా హరిదాస్ ఠాకూర్ని పరీక్షించింది, ప్రలోభించింది, అవన్నీ విషయాలు ఉన్నాయి. కానీ కవిరాజ్ గోస్వామి అవన్నీ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అయితే ఈ చైతన్య చరిత్రలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి హరిదాస్ ఠాకూర్ తిరుభావము, ఇంకోటేమో లక్ష హీరాని సంఘటన. ఈ 2 విషయాలు చేసినాం. లక్ష హీరా సంఘటన ద్వారా భగవంతుని యొక్క నామం ఎంత గొప్పదో, ఎంత శక్తితో కూడినదో ఆ విషయాన్ని ప్రదర్శిస్తుంది, తెలియజేస్తుంది. భగవన్ నామ మహిమ అంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, యోగులు దేనైతే నియంత్రించలేకపోయారు, తన కామని తన మనసు నియంత్రించలేకపోయారో ఇన్ని సంవత్సరాల జపాల తపాల ద్వారా కూడా, జపాలు కాదు తపస్సుల ద్వారా. కానీ అదే విషయాన్ని హరిదాస్ ఠాకూర్ కేవలము భగవన్నామం జపం ద్వారా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కేవలం కామ విషయాలు దూరం కాలేదు, ఆ కామంతో ఎండొచ్చిన ఆ స్త్రీని, ఆ లక్ష్యాన్ని కూడా పరమ వైష్ణవిగా మార్చేసింది. మనకు దీనివల్ల భగవన్నామం ఎంత గొప్పదో, భగవన్నామ మహిమ ఎంత గొప్పదో అది మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఈ అధ్యాయం అంత్యలీల 11వ అధ్యాయంలో భగవాన్కి తనకు సమర్పించుకున్న, తనకు అంకితమైన భక్తులు అంటే ఎంత ప్రియులో ఆ విషయం ఇక్కడ తెలుస్తుంది. మనకు కేవలము భక్తులు భగవానుడు ప్రియుడు అనే విషయం తెలుసుంటుంది, కానీ భగవానుడికి భక్తులు కూడా అంతే ప్రియులు అంటారు. ఇంకా తన ప్రేమను భగవానుడు తన భక్తుల పట్ల ఉన్న ప్రేమను భగవానుడు ఎలా వ్యక్తం చేస్తుండో అది మనకు ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. కనుకనే కవిరాజ్ గోస్వామి ఈ అంత్యలీల చైతన్య చరిత్రలో 3 భాగాలు ఉన్నాయి. ఆదిలీల, మధ్యలీల, ఇంకా అంత్యలీల. అయితే ఈ అంత్యలీల యొక్క 11వ అధ్యాయంలో మనకు కవిరాజ్ గోస్వామి ఈ అధ్యాయం స్టార్ట్ చేస్తుండ్రు. హరిదాస్ ఠాకూర్కి దండం పెట్టి ఏమని చెప్తుండ్రు? నమామి హరిదాసం త్వం చైతన్యం తం చ తత్ప్రభుం
సంస్థితం అపి యన్మూర్తిం స్వాంతే కృత్వా ననాథయ. ఆ హరిదాస్ ఠాకూర్కి నా కోటి కోటి ప్రణామాలు, నా గౌరవపూర్వక ప్రణామాలు. ఇంకా ఆయనతో పాటు అతని యొక్క ప్రభువు అయినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా నా ప్రణామాలు, నా గౌరవపూర్వక ప్రణామాలు. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ యొక్క దేహాన్ని తన ఒళ్ళో పెట్టుకొని నృత్యం చేసింది. అంటే భగవానుడు తన భక్తుడిని ఒళ్ళేసుకొని నృత్యం చేస్తుంది. కనుక ఆ భగవానుడికి ఒళ్ళేసుకున్న భగవానుడికి ఇంకా ఒళ్ళో పడిన భక్తునికి ఇద్దరికి గౌరవపూర్వక ప్రణామాలు అని తెలియజేస్తూ హరిదాస్ గోస్వామి అధ్యాయం స్టార్ట్ చేస్తుంది. సో అయితే ఈ అధ్యాయము, ఈ లీల స్టార్ట్ అవుతుంది. దీని నృత్య కీర్తన ఈశ్వర దర్శన్, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కార్యకలాపాలు. శ్రీ చైతన్య మహాప్రభు అంతలీల అంటే చివరి 24 చివరి 24కి వెళ్ళే లాస్ట్కు 12 సంవత్సరాలు, 24 సన్యాసం పడే ముందు 24, సన్యాసం తర్వాత 24. సో మాయాపూర్ నవదీప్లో 24 సంవత్సరాలు గడిపాడు. దాని తర్వాత జగన్నాథ్పూర్లో 24. ఆ 24 పైకి 3-4 సంవత్సరాలు కేవలం దక్షిణ భారత యాత్ర పోయింది. 2-3 నెలలు బృందావనం పోయింది, 4 నెలలు. దాని తర్వాత మొదటి 6 సంవత్సరాలు శ్రీ చైతన్య మహాప్రభు జనాల మధ్యలో ఉన్నాడు. కానీ దాని తర్వాత చివరి 12 సంవత్సరాలు ఎవరి మధ్యలో తనను ఆ గంభీరాల లాక్ చేసుకుని కేవలం తన అంతరంగా పార్శ్వపిస్తాడు. కనుకనే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కొద్ది సమయం జనాల మధ్య ఉంటారు. కానీ ఒక స్థాయి చేరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జనాలతోని అన్ని సంబంధాలు కట్ చేస్తారు. ఎంత అవసరం అంతే. ఎందుకంటే వాళ్ళు తన లోపలికి వెళ్తుంటున్నారు. సో శ్రీ చైతన్య మహాప్రభు పిలుస్తుడు తనయందు తన లోపలికి ఆ కృష్ణ ప్రేమను, తన ఉద్దేశం, జీవితం యొక్క ఉద్దేశం దేంట్లో అవతరించిండో ఆ ఉద్దేశం సాధించు. సో కనుక ఇందులో జనాలు లోకాలే పెట్టరు, దానికి పెద్ద ఆటంకమైంది. కనుక మహాప్రభు ఈ విషయం జనాలకు వెళ్ళి తనను బయట తీసేసుకుంది. వాస్తవం జరగాల్సింది. జీవితం యొక్క సమయంలో ఒక దశలో వ్యక్తి ఏం చేయాల్సింది, వ్యక్తి తన ఇందాక ఏ కార్యకలాపాలు లీనమైనో వీళ్ళకి బయటపడి ఏకాంతంలో జీవితం గడపాల్సింది. దేనికోసము తన జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించుకున్నాడు. సో కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేసేవాడు, దీని నిత్య కీర్తన ఈశ్వర దర్శన్. దినం లేచి ఏం చేసేవాడు, దీని నృత్య కీర్తన ఈశ్వర దర్శన్. దినంలో నృత్యము, కీర్తన, ఇంకా జగన్నాథుని దర్శనం. కానీ రాత్రి నిద్రలు కాదు, మనం దినంలో చేయవచ్చు 3: నృత్యం, గానము, ఇంకా దర్శనం చేసుకోవచ్చు. కానీ రాత్రి వచ్చే నిత్యం మలుచుకున్న పడుగు. కానీ మహాప్రభు చేసేవారు. మహాప్రభు రాత్రే రాయ స్వరూప సనే రస ఆస్వాదన్. రాత్రి కూడా రామానంద రాయ్ మరియు స్వరూపదామోదర గోస్వామితో సహా ఏమిచ్చాడు, రస ఆస్వాదం, కృష్ణ ప్రేమను ఆస్వాదించాడు. ఇది చైతన్య మహాప్రభు. ఏమత మహాప్రభు సుఖే కాలయాయ్. ఈ విధంగా ఏమైంది, సుఖంగా శ్రీ చైతన్య మహాప్రభు దినాలు గడిచినాయి. కృష్ణేర విహర వికార అంగే నానాహాయ్. ఇక కృష్ణుని యొక్క కృష్ణుని విరహల ఏమవుతుంది, తన శరీరంలో వివిధ వికారాలు అంటే ఏంటి, మార్పులు. వికారాలు మార్పు. ఇప్పుడు మనకు తెలిసిన వికారాలు ఏమున్నాయి, నయనం గలదృష్టు ధారయ, వదనం గదగద హృదయ, కులకైర్నిచితం బహు కదా తవ నామగ్రహణే భవిష్యత్తు. వికారాలు అంటారు. నార్మల్ ఎవరు ఏడారు, నార్మల్గా ఎంటికలు రోమాలు వెళ్ళబడి ఎవరి కంఠం గదగద కాదు.
కొన్ని పరిస్థితుల శరీరంలో ఈ మార్పులు వస్తాయి. కనుకనే కృష్ణేర విరహ వికార అంగే నానా హాయ్. మనకు తెలిసిన కొన్ని క్రిమినటులు నానా అంటే ఎన్నో రకములైనటువంటి వికారాలు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దేహంలో జరిగేది అన్నమాట. దీన దీన బడే వికార రాత్ర అతిశయ. మరి ఇది కాదు, ప్రతిరోజు గడిచిన మనం ఏమున్నాయి వికారాలు పెరుగుతూ వస్తాయి. కనుకనే కేవలం దినాలు గడుపుడు కాదు, భక్తులంటే కేవలం దినాలు గడుపుడు కాకుండా దినాలు జరిగిన కమాన ఏం జరగాలి, మనందులో మార్పులు రావాలి, ఆ మార్పులు పెరుగుతూ పోవాలి. ఒకప్పుడు భక్తిలో ఉత్సాహం వస్తుంది. అప్పుడు కూర్చుని వ్యక్తి ఆలోచిస్తాడు నేనేముంటే నేనేమైనాను. లేదా మార్పులు లేకపోతే ఏమైతే కొంచెం సమయం ఇంతేనా ఇదేనా మేము ఎంతో అనుకున్నాము, లేక బోర్ అవుతుంది, జపం మీద అయిపోయింది, అప్పుడు మీద పెట్టుకుంటున్నాము, ఇక నియమాలు పాటిస్తున్నాము, పుస్తకం మీద చదువుతున్నాము, క్లాస్ అయితే తింటున్నాము, ఇంతేనా అనిపిస్తుంది. ఇంతేనా అనే ప్రశ్న వచ్చిందంటే అనుకోవాలి ఇవన్నీ చేసుట్లా మేము ప్రాబ్లం ఉంది. ఏం చేసుట్లా జపము ప్రాబ్లం ఉంది, శాస్త్ర ధ్యానంలో ప్రాబ్లం ఉంది, భక్తుల సేవలో ప్రాబ్లం ఉంది, నియమాలు పాటించడంలో ప్రాబ్లం ఉంది. లేకపోతే మనం ప్రామాణికంగా సరైన విధంగా చేస్తే ఏమవుతుంది, దీనే దీన బడే వికార రాత్ర అతిశయ. దినంలో ఈ వికారాలు పెరుగుతూ అవుతుంది, ఇంకా రాత్రి వేసరికి ఇంకా అతిశయ, ఇంకా ఎక్కువైంది. చింత ఉద్వేగ ప్రలాపాది యథశాస్త్రకాయ. మరేమో వికారాలు చింత అనేది అస్థిరము, చింతించుడు, చింతిస్తుడు కృష్ణ ఇటువా ఆలోచన. ఉద్వేగ ఆందోళన, చింత ఉద్వేగ ప్రలాపాది అనేది ఇచ్చలాగా ఏడ్చుడు, ముచ్చపెట్టుడు, ప్రలాప. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తారో అర్థమైతే లేదు. చింత ఉద్వేగ ప్రలాప యత శాస్త్రకాయ. శాస్త్రంలో వివరినట్లు ఇది చాలా ఇంపార్టెంట్. కొందరు పిచ్చి శాస్త్రం చేయొచ్చు, నాకు అవికారత్వం కాదు. శాస్త్రకాయ శాస్త్రంలో చెప్పినట్లుగా, శాస్త్రంలో వివరించినట్లు. మరి నా అందులో వచ్చే వికారాలు ఇది నిజంగా భక్తి వికారాలే ఇంకేమన్నా ఎట్లెత్తది? శాస్త్రం దాని విషయం చెప్పడుందా లేదా? మేము కొన్ని సంవత్సరాల క్రితము ఒకసారి 2000 కావచ్చు, 2000లో 24 సంవత్సరాల ముందు రథయాత్రకు వెళ్ళినాము. మా మహారాష్ట్ర రథం నడుస్తుంది, మంచి భక్తులు కీర్తి చేస్తున్నాము. ఇంకా జగన్ రథం కాలేదు. అందుకని ఒక బ్రహ్మచారి ఎక్కడో వీటికి లాగా ముందే అవుతుంది, ఇట్లా వికారాలు ఈ జనాల మీద ఉండదు, ఇది ఏకాంతం ఉంటుంది. ప్రభుపాదుల వారికి 2 సార్లు భాగం క్లాస్ రాసే ముందు రాధామాధవ్ పాడుకున్నప్పుడు కంఠము నిండిపోయింది. రూపాయి విషయం అప్పటిదప్పుడే జచ్చా అంటే హరే కృష్ణ చెప్పి వెళ్ళిపోయింది. జనాల మీద కూర్చోండి ప్రదర్శన చేయలే, చూడు ఎంత గొప్ప అయిన భక్తుని, నాలో ఇంకా వచ్చేసినాయి, నా ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చెందినవని నేను చూడండి. ప్రతి ఒక్క భక్తుని హృదయంలో ఉన్న ఈ ఉద్వేగాలు, ఈ చింతలు, ఈ ప్రలాపాలు, ఈ వికారాలు ఇది తన ప్రైవేటు పర్సనల్ ఆస్తి. ఏ విధంగా అయితే మనము మన అల్బిరాల డబ్బులు ఎంచుకుంటే రాని ఏం చేస్తాం, పెడతాం దుకాణం తీస్తాం అన్నమాట. ఏం చేస్తారు మీరు? ఇమీడియట్లీ అవన్నీ బెడ్షీట్ డోర్ క్లోజ్ చేస్తారు, అల్బిరాది బయట వచ్చి. ఏ విధంగా మన ఐశ్వర్యం, మన డబ్బును, మన బంగారం, మన నగలను చూపెట్టమో
అదేవిధంగా భక్తుని యొక్క ఐశ్వర్యం, భక్తుని యొక్క నగలేంది? కృష్ణ భక్తులను ఆస్వాదించే రసాలు, ఇంకా తన శరీరం వచ్చే వికారాలు. ఇది మందికి చూపెట్టింది కాదు, ఇవి ఏకాంతంలో ఆస్వాదించే. మంది కూడా ఏడ్చుడు కాదు. ఒక అమ్మాయి గారు ప్రోపర్ వచ్చి స్టార్టింగ్ రోజున, ఇప్పుడు స్వామీజీ నేను కీర్తన చేస్తూ ఉంటే నా మాడ మీద ఒక రకమైన లైట్ కనబడుతుంది, నాకు నచ్చట్టు కామె అనిపించింది. అట్లా అంటే ప్రపోజ్ పాప నువ్వు చాలా నేను ప్రపోజ్ గారు ఆ లైట్ పోయేదాకా జబ్బు చేసి చెప్పండి చల్లబడి అక్కడ ఆ లైట్ పోయేదాకా సార్ జబ్బు చేయనమాట. ప్రభుపాద వారు ఇటువంటి విషయాలు ఎన్నాడు ప్రోత్సహించలేదు. తెలుసు ఒక్కొక్కలను ప్రోత్సహించలేదు. ఇంకోటి అతడు ఇంకోటి కాకుండా నెత్తికి లైట్ ఎత్తున్నాడు, అంటే నా కడపకి లైట్ ఎత్తున్నాడు. శుద్ధ భక్తులు గురువులు ఎన్నటువంటి విషయాలు ప్రోత్సహించారు. ప్రభుపాదలు ఎన్నటువంటి విషయాలు ప్రోత్సహించారు. మేము పోయినాము, మంచి జరిగింది, నేను చెప్పిన మాకు అది జరిగింది. ఒక వ్యక్తి చెప్తున్నాము, ప్రభుజీ కళ్ళు మూసుకోమని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదనాడుతుంది, సాక్షాత్ నాకు భగవంతుడు కళ్ళం కనబడ్డాడు, ఇట్లా అట్లా ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే విషయం ఇప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా మీరు నా కళ్ళు వచ్చిండ్రు, మీరు నాకు నేనెడుతుండ్రు, చేస్తుండ్రు చెప్పు. కన్ను మూసుకుంటేనే భగవంతుడు పాలనాడుతుంది అని చెప్పేవాడు. కానీ నేను ప్రోత్సహించలేనా అంటున్నట్టు తెలుసు ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తే ఇలా పాలన ఉంటాయి, రేపు కుదరమని ఉంటుంది, రేపు ముఖమని ఉంటుంది, రేపు నేను భగవంతుడు ఒళ్ళని కూర్చున్నట్టు ఇది అర్థం. కానీ జాలే భాష అంటారు. ఇవన్నీ విషయాలు చెప్తే నన్ను తీసి పెద్ద పీఠంలో కూర్చోబెట్టి నన్ను గౌరవిస్తారు. కానీ నేను చేయను. కనుక నేను వ్యక్తి చూడలేదు. భగవాన్ దర్శనం చేసుకునే వ్యక్తి ఇప్పుడు భగవంతుని యొక్క భక్తుని నేను దించుడు, అవమానించుడు, తిట్టుడు అని చెప్తుంది. ఎట్లా చదివి కనుకనే చింత ఉద్వేగ ప్రలాపాది యది శాస్త్రకాయ శాస్త్రంలో చెప్పినట్లు అంటే భగవానుడు కూడా స్వతంత్రుడు అవును లేదా? భగవాను ఎవరు కూడా బంధించలేరు. అయినప్పటికీ భగవాన్ ఏం చేస్తున్నాడు? శాస్త్రంలో ఏ విధంగా అయితే వివరింపడం జరిగిందో అవే విషయాలను తన దేహం నుండి అవే వికారాలను వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు? ఒక బౌండరీ సెట్ చేస్తుంది భగవాన్. ఎందుకంటే భగవాన్ తెలుసు భవిష్యత్తులో ఇటువంటి ఎందరో వస్తారు, ఎన్నో తీసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. స్వరూప గోసాయి ఆర రామానందరాయ్ రాత్ర దీనే కరే దోహ రఘుర సహాయ్. చైతన్యవాదులు ఎవరు వాళ్ళు? ఇద్దరే, స్వరూప్ దామోదర్ ఇంకా రామోదర్. మరి ఎందరో విషయం ఉన్నారు కదా, వందల లక్షల మంది ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు ఎందుకు? అందరితో అన్ని పనులు అడిగారు, అందరి దగ్గర కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకంటే రాత్రి దినే కరే దోహ ప్రభుర సహాయ్. ఎవరు ఉండొచ్చు అందుబాటులో? చైతన్య మహాప్రభు అందుబాటులో వీళ్ళు ఇద్దరు ఎందుకున్నారు? ఎవరు ఉండొచ్చు? మనకు అనిపిస్తుంది మనం అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలని అందరి కోరిక ఉంటుంది. అందుబాటులో ఉండే అర్హత ఏముంది? సహాయ్. సహాయం అంటే ఏంటి? సహాయం చేసుడు. ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభుకు ఈ రసాలు ఆస్వాదించుట్లా సహాయం చేస్తుండ్రో వాళ్ళే ఉండేవాళ్ళు. ఇది అర్థం చేసుకోవాల్సింది. నాకు అందుబాటులో ఉండేది నా దగ్గర ఉంటే ఏం చేయాల్సింది? సహాయం చేయాల్సింది. సహాయం చేసే వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఒకసారి ప్రభుపాద్ గారు కలకటా క్లాస్ ఇస్తుంది, కలకటా మందిరంలో క్లాస్ ఇస్తుంది ప్రభుపాద్ గారు. ఇదే విషయం చెప్తున్నాడు. ప్రభుపాద్ తల మీద ఈగ దోమ. ప్రభుత్తులు ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువ అందుబాటులో ఎవరు దగ్గర నా ఈగ, ఈ దోమ ఉంది.
దాని ఎత్తి మీద. ఇక్కడ ఏం చేస్తుంది? నా రక్తం తీరుస్తుంది. ప్రభుపాద వారు గురువుతో వాణియా లేక వప్పువ ఈ విషయం చర్చిస్తుండ్రు. గురువుతో సంబంధం వేసుకుని 2 విధాలు అయింది, వాణి ఇంకా వప్పు. అంటే ఒక గురువు యొక్క దేహాన్ని సేవ అందించుడు, ఇంకో వాణి ద్వారా సేవ అందించుడు. అందరికీ ఏమవుతుంది? నేను అందుబాటులో ఉండి దేహం పక్కన ఉండాలి, దేహంతో పాటు ఉండాలి. ప్రభుత్వ చెప్తున్నారు, ఈ దోమలకు అందరికంటే దగ్గర ఉంది. నా శరీరం పట్టుకుని కదా ఏం చెప్తుంది? నాకు నష్టం చేస్తుంది. అటువంటి అందుబాటులో ఉండద్దు. అందుబాటులో ఉండి ఇష్టమైతే, దగ్గర కావాలని ఇష్టమైతే తనంజయం గుణం నిర్వహణ చేసుకోవాలి. ఆయనకు సహాయం చేసి మనం తయారు కావాలి. ఆయనకు నష్టం చేసినట్టు మన వ్యవహారం ఉండద్దు. సహాయం కాకపోతే దూరం ఉండు, కానీ దగ్గర వచ్చి నష్టం చేయాలి. దగ్గర వచ్చి నష్టం చేయాలి. ఎందుకంటే దోమ దగ్గర నష్టం చేసే ప్రయత్నం అయితే ఏమవుతుంది? కొట్టుకుంటారు ఏమవుతుంది? అది అందుబాటులో ఉండి ఇష్టం అనిపిస్తే దానికి సరైన విధానం ఏమిటి? సాయం చేసే వాళ్ళకు అందుబాటులో వచ్చే ప్రయత్నం చేసే అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్లీ అందుబాటు వస్తూ ఉంటారు. ఆ సహాయం చేసే గుణము వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తుంది. అదే నష్టం చేసే గుణము దూరం తీసుకెళ్తారు. కనుకనే వీళ్ళు దగ్గర ఎందుకు, వీళ్ళు దూరం ఎందుకు అనే ప్రశ్న వచ్చినట్లయితే తెలుసుకోవాల్సింది, దగ్గరే వాళ్ళు ఎందుకు దగ్గర అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళు సాయం చేస్తారు. దూరమే వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళు నష్టం లేదు. కనుకనే దేవుడు ఎన్నడూ అటువంటి వాళ్ళను అందుబాటులో ఉంచుకోడు. శ్రీ చైతన్య మహాప్రభు వందల భక్తున్నారు, వేల భక్తున్నారు. కానీ అందుబాటులో ఎవరు? కేవలము రామానంద రాయ్ ఇంకా స్వరూప్ దామోదర్ గోస్వామి. ఏం చేస్తున్నారు? రాత్రి దినం మరియు రాత్రి దిన కరే దోహో అంటే ఇద్దరు ప్రభుల సహాయ కలిసి ప్రభుకు సహాయం. ఇది ఫస్ట్ విషయం. మరి సహాయము అందుబాటులో వచ్చడానికి కండిషన్ ఏముంది? సాయం చేసి. మరి సహాయం చేయడానికి కండిషన్ ఏముంది? ఎలా సహాయం చేయగలుగుతాం? సహాయం చేసే స్థితికి ఎలా వస్తాం? చెప్పండి. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి యొక్క వ్యవహారంని, ఎదుటి వ్యక్తి యొక్క భావంని అర్థం చేసి तो వీళ్ళిద్దరే శ్రీ చైతన్య మహాప్రభును అర్థం చేసుకున్నారు. కనుకనే వాళ్ళు అందుబాటులో ఉండగలిగినారు. అందుబాటులో ఉండి అందరూ ఇష్టపడతారు. కానీ సాయం చేసే గుణం లేకపోయే, అర్థం చేసుకునే గుణం లేక ఎట్లా ఉంటారా అందుబాటులో? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సహాయం చేశాడు, కానీ సాయం ఎట్లా చేస్తాడు? అర్థం చేస్తాడు. సో వీళ్ళిద్దరూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్వేగాలు, ఈ చింతనలు, ఈ ప్రలాపలను వాళ్ళు అర్థం చేసుకున్నారు.
వాళ్ళు మార్పు యొక్క వివరాలను అర్థం చేసుకున్నారు. కనుకనే వాళ్ళు సిద్ధపడ్డారు సాయం చేయడానికి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది. కేవలం అందుబాటులో ఉండాలా, దగ్గర ఉండాలా కాదు, ఉండలేదు. సహాయం చేసే గుణం లేకపోతే, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే గుణం లేకపోతే, ఆయన యొక్క భావంని, ఆయన యొక్క మాటని, ఆయన యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకునే గుణం లేకపోతే ఉండలేదు. ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడుతుండు, ఎందుకేం చేస్తుండు, ఎందుకు ఈ మాట అన్నాడు, నేను ఇంకా ఉద్దేశం ఏముంది, ఇలా అర్థం చేసుకుని ఉండాలి. దాంట్లో కావాల్సిన చాలా మెచ్యూరిటీ, పరిపక్వత. ఆ పరిపక్వత కేవలము వయసుతో రాదు. పరిపక్వత వస్తుంది ఆ సేవాభావంతో. ఆ సేవాభావంతో ఆ పరిపక్వత వస్తుంది. ఒకప్పుడు ఎదు వ్యక్తి ఏం చేసినా కానీ అతడు నా గురువు, అతడు మా స్వామి అనే భావం ఏంటి, సహనశక్తి వచ్చింది. సహనకి ఏం సహంసుడు కాదు, ఆనందం వస్తుంది, ఉల్లాసం వస్తుంది, ఆక్రోశం రాదు, కోపం రాదు, ఆనందం వస్తుంది, ఉల్లాసం వచ్చేస్తుంది. ఇంకా ఆనందం ఉల్లాసం ఏమిస్తుంది, మనకు అతనికి సాయానికి ఇంకా ఉత్సాహం ఇస్తుంది, ఇంకా ఆ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఆ ఉత్సాహం ఉల్లాసం ఇది అర్థం చేసుకో. ఇతనే కానీ అందుబాటు ఉండాలి, అందుబాటు ఉండాలా. నా అందులో సహాయం చేసే గుణం ఉందా లేదా? నేను మందిరానికి, దేవునికి, సంస్థకు సహాయం చేస్తున్నానా, లేకపోతే నష్టం చేస్తున్నాను? మందిరానికి వచ్చే భక్తులను నేను ఇంకా గురువు కృష్ణ దగ్గర వేస్తున్నానా, లేక నేను ముందు వెళ్ళడానికి, నేను దగ్గర వెళ్ళడానికి వీళ్ళని దూరం చేస్తున్నాను? వీళ్ళు ముందు కొట్టే నన్ను పక్క ఎత్తారు, కొంతమంది వీళ్ళని పక్క ఎత్తే నేను ముందుకు పోతా. కృష్ణుడు స్వీకరించి ఈ భావన ముంగడు పోవాల్సింది తన శక్తితో, తన సామర్థ్యంతో, తన సేవాభావం. ఇంకోళ్ళు ఉద్దేశం కూడా కాదు, ఇంకోళ్ళు పక్కకి వేసిన కూడా కాదు. నన్ను దగ్గర చూపితే నేను ఎవరి దగ్గరికి రాని. ఈ భావం మూడు మన దగ్గర ఛాన్స్ ఉంటుంది, కానీ ఇంకోళ్ళ దగ్గర ఛాన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోయాలి. ఏ విధంగా అయితే మహారాజ్ ప్రతాప్ రుద్ర శ్రీ చైతన్య మహాప్రభు నీ కలవడానికి మహారాజ్ ప్రతాప్ ఎంతో ప్రయత్నం చేసి, ఎంతో ప్రయత్నం లేదు రాజు కదా నేను. చివరికి ఒకరోజు నిత్యానికి ఒక ఐడియా ఇచ్చిండు. వేసాడు, కనీసం మీ యొక్క జోడి వస్త్రాలన్నా ఆయనకి ఇస్తే ఆయన కొంచెం తృప్తిపడతాడు. సరే సరే వస్త్రం ఇచ్చాడు. రాజు అబ్బా నాకు మహాప్రభు దర్శనం కాకుండా, ప్రత్యేకమైన ఆయన దర్శనం కాకుండా నాకు ఆయన వస్త్రం వచ్చాయని ఆ వస్త్రాలను గర్భగుడిలో పెట్టి దేవుడి విగ్రహం ఎట్లా పూజిస్తామో ఆ వస్త్రాలు ఎట్లా పూజిస్తాం. ఎందుకు? ఇప్పుడు ఈ వస్త్రాలు ఎవరి? సాక్షాత్ భగవంతుడు. ఈ సాధారణ బట్టలు కావు. దాని తర్వాత రెండోసారి ఇంకో ప్లాన్ ఏం చేశారు, ఆ రాజు కొడుకును పంపించింది. రాజు కొడుకు, ప్రతాప మహారాజు కొడుకు నల్లగా అచ్చము మన మన పిల్లల్లాగా, ఆ వయసులో 14-16 ఏళ్ళ పిల్లలు ముద్ద ఎట్లున్నారు, గణేష్ ఉన్నట్టు, అది ఉన్నట్టు, ముద్ద అది కృష్ణుడి వయసు. ఆ వయసులో ఆ నల్లటి మీద చూసరికి చైతన్య ఒక్కసారి అబ్బా సాక్షాత్ కృష్ణుడు చూసినట్టు అనిపించి గట్టిగా అనుకున్నాడు. దాని తర్వాత పిల్లలు నువ్వు ప్రతిరోజు రావాలి ఇక్కడ, ఎందుకు నిన్ను చూస్తే నాకు కృష్ణుడు గుర్తొస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పిల్లడు ఇంటికి పోయిందో తండ్రికి విషయం వచ్చింది, చైతన్య మహాప్రభు కొడుకుని అనుకున్నాడు. మనం ఉంటే లేదండి, రేపటి చూడలేదు, రేపటి చూద్దాం ఖబర్దారు. లేకపోతే ఏమైనా మనసులో ఏమన్నా అని క్లాస్ వీకి ఏమైనా వేసి అది మనసు పాడు చేసి అని మళ్ళీ ఓపెన్ చేసి
ఒకరేమో డైరెక్ట్లీ అంటాము పోవద్దని, ఇంకోటేమో ఇండైరెక్ట్లీ. ఒక వ్యక్తి కదా విగ్రహ ప్రతిష్టాపకుడు, విగ్రహం నీ పక్కన పోయి ఒక్కరు విగ్రహ ప్రతిష్టాపన కోసము 1,00,000 రూపాయలు ఇచ్చింది అప్పుడు సార్ అసలు. దాని తర్వాత ఇంకొక భక్తులు చేసినట్టు ఆ విషయాలని ఇచ్చి చేసినారు. సో ఇంకొక మహనీయుడు అతను పోతా ఉంటే, ఇంటికి పోతా ఉంటే, తొందరగా పన్నెండు ఇంటికి పోతా ఉంటే రోడ్ మీద పోయి ఎంకెందుకు హ్యాపీ ఏమవుతుంది సార్, పైసలు మాసేప్పుడు డొనేషన్లు ఆ పైసలు ఎటువుతున్నాయి తెలుసా, ఏమవుతున్నాయి తెలుసా. ఇక ఈ బాగుంటే ఇలాగే అంటే ఏంటి, నాతో ఇచ్చుడు కాదు, నేను ఇవ్వకపోతే కానీ ఇంకోళ్ళు ఇస్తుందంటే నాతో చూసు కాదు. ఎందుకు వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు కూడా అవుతుంది, మేము ఇవ్వలేమని మేము వెనక పడిపోతాము. సో కనుక మనం మనతో ఇచ్చుడు కానప్పుడు ఇంకోళ్ళు కూడా ఇయ్య కూడా చేయాలి. ఎట్లా వాళ్ళ మనసులో చెడు చేసి వాళ్ళ మనసులో సందేహం అయ్యో మనం ఇచ్చిన పైసలు అడుగుతున్నాయి. అటువంటి భావం ఉంటే నువ్వు గురువు కృష్ణుడు దగ్గరట్లేదు. ఆర్టిస్ట్ నాకు చెప్పాడు రోజు నేను ఎందుకంటే రోడ్ చేసి అని చెప్తుండు, పైసలు మానేసినప్పుడు డొనేషన్లు ఎట్టుతున్నాయి ఏమిటో తెలుసా. అడుచుంటే ఈ వ్యక్తి చూసినట్టే అది లోపల కూర్చుండి తిన్నట్టు తాగినట్టు బాగా గొలిసేసుకున్నట్టు, లేదా నా పేరున బ్యాంకులు జమేసుకున్నట్టు, లేదా పిల్లమో ఎవరిని ఉంచుకోవడానికి ఇచ్చినట్టు మీకు అన్నీ తెలిసినట్టే చెప్పు. రాజు ఆ పని చేయలేదు. రాజు చూసాడు, అబ్బా నాకు అవకాశం దొరకలేదు, నన్ను దగ్గర తీసుకోలేడు, నన్ను అనుకోలేడు. కానీ నిన్ను అనుకున్నాడా? నేనేసాడు కొడుకును పెట్టుకు అనుకున్నాడు. ఎందుకు? నీకెళ్ళే కృప నాకు వచ్చి వస్తుంది అనుకున్నాడు. నువ్వు ప్రతిరోజు ఇది సాయం. మనకు అవకాశం లభించకుండా మనం మీ ఇంట్లోకు ముంగడి వెళ్తా పోతే మనం సంతోషపడాల్సింది. ఇదే చైతన్య మహాప్రభు ఉద్యమం ఉంది. షట్ప్రహరి లీలా శ్రీ చైతన్య మహాప్రభు శ్రీవాస ఆంగణం ఇంట్లో గర్భగుడిలో కూర్చుండి అందరికీ 21 గంటలు తన దర్శనం నిజకు దర్శనం ఇచ్చి అందరికీ వరాలు ఇస్తూ ఉంటే, ఒక్క భక్తునికి వాళ్ళు కోరుకున్న వరం ఇస్తే ఇంకో భక్తులు ఎన్నిస్తున్నారు హరిబో. అందరూ గట్టిగా గొంతెత్తి అందరూ హరిబోల్ హరిబోల్. ఎందుకు? వాళ్ళకు భగవంతుని కృపకు పాత్రుడని. వానికి ఎందుకు? వాడి విషయం తెలుసా నీకు? వాడు ఏం చేసిండో, వాడు చెప్పి చెప్తాడా, ఇది చెప్తాడా, మీ కానీ వాని మీద గుర్తుడు పోయి మహాప్రభు చేయాలో వదలేదు. ఇది చైతన్య మహాప్రభు ఉద్యమం. కనీసం సాయం కాకుండా చెడు చేయకండి. మొత్తం సాయం కాకపోతే భగవంతా మొత్తం సాయం ఎత్తలేదు, ఓ గురువు మొత్తం సాయం ఎత్తలేదు, మీరు నన్ను అనుగ్రహించండి, మీ సహాయం చేసేటట్టు నా స్థాయికి నెస్తి రానని ప్రార్థిస్తే ఆ కృపతో నచ్చింది. కానీ నష్టం చేయదు. ఎందుకంటే ఆ నష్టంలో ఎవరు నష్టపోతారు? నష్టం చేసి వాళ్ళు నష్టపోతారు. ఇంకా భగవంతుని ఉద్యమం ఉంది, భగవంతుని గుడి ఉంది. ఇది ఎవరి ఇంటిది కాదు, ఎవరి సంవత్సరం కాదు. వాళ్ళ పిల్ల పెడితే ఆ సంవత్సరం పాడేయాలి. ఇది భగవంతుని. భగవంతుడు తన పనులు ఎట్లా చేసుకుంటాడు. ఆయనకు చెప్పించుకొని కోరుకుంటే ఎట్లా జరుగుతుంది. ఎవరి నష్టంతో ఆగేది కాదు, ఎవరి ప్రయత్నంతో నష్టం చేసే ప్రయత్నం ఆగేది కాదు. ఎవరిది బాగా పెడతారో నష్టం చేయాలని. ఎందుకు? నాకు అందకపోయి, నాకు అందకపోతే ఎవరికి అందదు, నాకు దొరికింది ఎవరు దొరకదు. నాకు దొరకకుండా కానీ అందరికీ దొరకదు. ఎందుకంటే అందరు దొరుకుతారు, అందరూ అందుకే ఎవరో ఒకరు నాకు ఇచ్చేస్తారు. బాగుండాల్సి నాకు దొరకకుండా అందరికీ నా అందుబాటులో దొరికితే, నాకు నా ప్రేమ సంబంధం నా ఆనందపడితే, నా ఆనందాన్ని చూసి ఇంకో నెలకి ఏమన్నా 2-3 చుక్కలు నాకు అడుగుతారేమో అనే బాగుండాల్సి. వాళ్ళు ఎంత అదృష్టవంతులు, వాళ్ళ దగ్గర వెళ్తుంది. ఎంత అదృష్టవంతులు, వాళ్ళకి సేవ చేసే అవకాశం దొరుకుతుంది అనే బాగుండాల్సి. అది నిజమైన సహాయం, అది నిజమైన సహాయం. కనుకనే వీళ్ళిద్దరూ స్వరూప గోసాయి ఆర్ రామనందరాయ్ రాత్రి దిన కరే దోహా రఘుర సహాయ్. రాత్రి దినమంతా ఎన్ని రోజులు
వీళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు సాయం చేస్తారు. ఏకదిన గోవింద మహాప్రసాదలయ్య హరిదాస్ అదితే గేల ఆనందిత అయ్య. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు బయట ఉన్నప్పుడు ఆ స్టార్టింగ్లో 6-7 సంవత్సరాలు జనవద్దున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ప్రత్యేకించి ప్రతిరోజు పొద్దున జగన్నాథ దర్శనం వెళ్ళేవాడు. మంగళారతికి ఉప్పలు పోగా అక్కడ పూజారి ప్రసాదం తీసుకొని స్వయం పిల్లల చేతిలో ప్రసాదం పెట్టుకొని చైతన్య మహాప్రభు ప్రతిరోజు జగన్నాథ్ మందిరంకి వెళ్ళే సిద్ధభక్తులు వెళ్ళేవాడు. నేను కదా హరిదాస్ ఠాకూర్కి ఆ ప్రసాదం ఇవ్వడానికి ఇంక హరిదాస్ ఠాకూర్తో సహా 2-3 గంటలు కూర్చుండి భాగవతం చర్చించడం. ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ ఎన్నో అడగట్టలే, అయ్యో నాకు అడగట్టి ఛాన్స్ దొరకలేదు అని మొత్తం మధ్యలే, నేను ఎంత గొప్ప భక్తుని, నేను ఇది చేయలేనా, నేను అది చేయలేని ప్రచారం చేయలేడు. నేను ప్రతిరోజు 100 మాలు చెప్పిస్తా, నా దగ్గర జస్ట్ 100 కూడా లోకంలో నాకు రాని కదా. ఇది భావం కదా భక్తులది. భక్తుల భావం ఏముంది, నాకు అర్హత లేదు కదా, నేను నిన్న కూడా ఆ రూల్ ఉంది కదా, నేను రూల్ పాటిస్తా. ఆధ్యాత్మికంగా ముంగడికి వెళ్తే జనాలు రూల్ పాటిస్తారు, రూల్ని ఖండించే ప్రయత్నం చేయరు. నేను అక్కడ రూల్ని ఖండించడం చేసి రూల్ని బ్రేక్ చేసి నేను అక్కడ ఉన్న వాతావరణాన్ని నేను దూషితం డిస్టర్బ్ చేయ అనే భావం తిన్నాడు హరిదాస్ ఠాకూర్. జగన్నాథ్ టెంపుల్ అడుగుపెట్టలే. ఇంకా మనం చూడండి, మనకంటే నేను 10 సార్లు దర్శనం చేసుకున్నా, నేను 2 సార్లు దర్శనం చేసుకున్నా, ఇది చేసుకున్నా. అరే ఏం దర్శనం చేసుకున్నావు, ఏం చూసినావు ఇక నీ అందులో ఏం మార్పు వచ్చింది? ముందు పోయినా, నేను పైసలు పెట్టేసుకున్నా, నేను చేసినా, నేను పుట్టినా, నేను చేసినా, నేను చేసినా ఎంతో నడుపుకుంటారు. కానీ ఏం చేసినావు, ఏం మార్పు వచ్చింది? హరిదాస్ ఠాకూర్ కంటే గొప్ప భక్తులు ఎవరున్నారు? ప్రతిరోజు 192 మాల జపం చేసేవాడు. కానీ ఎన్నడూ కూడా ఆశించలేదు. లేదు రూల్ ఉంది కదా, నేను లోపల అడుగుపెట్టాను. వాళ్ళ జీవితం అంతా ఎన్నో అడగబెట్టలేరు. కానీ అదే కృష్ణుడు ప్రతిరోజు తన మహాప్రసాదం తీసుకోలేదు. ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ ఉన్న చోటుకు వచ్చి హరిదాస్ ఠాకూర్తో 2-3 గంటలు గడిపి చెప్పండి, ప్రపంచం అంతా భగవాన్తో సమయం గడపని గర్భగుడికి వెళ్తుంది. కానీ అదే భగవాన్ బయటకు చెందుతుడు, హరిదాస్ ఠాకూర్తో టైం గడుపుతుండు. అంటే ఆ సమయంలో జగన్నాథుడు అక్కడ లేడు. ఎక్కడున్నాడు? సిద్ధభక్తులు ఉన్నాడు. తన ప్రసాదం నిలబెట్టి ప్రసాదం ఇచ్చి భాగవతం చర్చించి మళ్ళీ వచ్చాడు. దైవ పొజిషన్ అది హరిదాస్ ఠాకూర్ పొజిషన్. అది తన నామ జపంది ప్రభావం. దాని తర్వాత మహాప్రభు మానేసి ఏం చేస్తుండే, వారి సేవకుని గోవిందుని పంపిస్తున్నాడు పోయిచ్చినప్పుడు. కనుకనే ఒకరోజు ఏకదిన గోవింద మహాప్రసాదులయ్య, ఒకరోజు గోవిందుడు చేత మహాప్రసాదించుకొని హరిదాస దీతే గేలా ఆనందిత భయ్య, చాలా ఆనందంగా, అయ్యో ఆయనకెందుకు నాకు దొరకద్దా అని బాధతో కాదు, నేను కొంచెం తింటా, నాకు కొంచెం నాకు ఇస్తాడు, నేను సేవకుని నాకు ప్రసాదం లేదు, ఒక దూరం ముందుకు ప్రసాదమా, నేను అందుబాటు ఉంటున్నా, 24 గంటలు లేని ఉంటున్నా, నేనే బట్టలు ఉడుతున్నా, నేనే అనుకున్నా, నేనే అడ్డిస్తున్నా, నేనే ప్లేట్ అడుగుతున్నా, నేనే బట్టలు ఎడుతున్నా, నేనే చెప్తున్నా, నేను ఉడుతున్నా, నేను తుడుతున్నా, నాకేం లేదు, ఇంకా దూరం ఉందానికి చెప్పేస్తానుగా అనే బాధలు కాదు. ఎట్లేస్తుండు, ఆనందిత అయ్యా, నాకు దొరకకుండా భగవంతుడికి ఆ చైతన్య మహాప్రభుకు ప్రియమైన భక్తులకు సేవ అందించే అవకాశం నాకు కలుగుతుంది. గోపి భర్తృ పదకమలయోర్ దాస దాసాను దాస్, ఇది మన చైతన్య మహాప్రభు సిద్ధాంతం. ఇది చైతన్య మహాప్రభు ఉద్యమము. ఎలా అందం ఉంది, భక్తుల సేవ చేసుంటాను. నాకు దొరకకపోయే ప్రసాదం నాకు ఇవ్వకపోయిన బాధ లేదు. అలా ఆ ప్రసాదంని ముట్టే సౌభాగ్యం నాకు కలిగింది. ఆ ప్రసాదంని భగవంతునికి ప్రియమైన భక్తులకు ఇచ్చే సేవ నాకు లభించింది. ఆహా, నాకంటే అదృష్టంతుడే అనే భావం ఆనందంతో ఇప్పుడు ఏకదిన గోవింద మహాప్రసాదులయ్య హరిదాస దీతే గేలా, హరిదాస్ ఇవ్వడానికి ఆనందిత అయ్య, చాలా ఆనందంగా వెళ్ళి అక్కడ చేరుకుంటారు. సిద్ధభక్తులు చేరుకున్న తర్వాత దేకే హరిదాస్ ఠాకూర్
కరియాచే శయన్ ఆయన ఏం చూస్తుండు? ఏం చూసిండు గోవిందుడు? హరిదాస్ ఠాకూరు పడుకున్నాడు. देखे हरिदास ठाकुर करिया चे शयन मंद मंद करिते छ संख्या संकीर्तन. కానీ పడుకోలేడు, నిద్రపోలేడు. ఏం చేస్తాడు? మంద మంద కరితే చే సంఖ్య సంకీర్తన. మంద మంద అంటే ఏంటి? మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం చేస్తుండు? సంకీర్తన అనేది జపము ఎంచుకున్నాడు, జపం చేస్తున్నాడు. ఆ అవస్థలో కూడా కూర్చొని చాదని పడుకున్నట్లేదు, పడుకొని జపం చేసుకునే అవస్థ. గోవింద కహే ఉటాసి కరహో భోజన్. అయ్యా లేవండి, లేచి కొంచెము ప్రసాదం తీసుకోండి. హరిదాస కహే ఆజే కరీములంగన్. హరిదాస్ అంటాడు, ఈరోజు నేను ఉపవాసం లంగన్ కరీ ఆచే లంగన్. ఈరోజు నేను ఉపవాసం ఉంటే ఈరోజు నేను ప్రసాదము తీసుకోండి. మరి ఒకవేళ గోవింద అడిగినట్లయితే అయ్యా మరి ఎందుకు తీసుకోరు? ప్రతిరోజు తీసుకోరు, ఈరోజు ఎందుకు తీసుకోరు? ఏమని చెప్తాడు? సంఖ్య కీర్తన పూరనాహి కే మత ఖాయిబా. సంఖ్య కీర్తన పూరనాహి, నా జపము సంఖ్య, నా జపం సంఖ్యలు ఈరోజు ఇంకా పొడవలేవు. కేమత ఖైబా, ఎట్లయినా లేను. కానీ నా పరిస్థితి ఉంది, ఒకవైపు జపం కాలేదు, నేను ప్రసాదం. మన పరిస్థితి ఉంది, మరి 24 నుండి ఎప్పుడైనా తెప్పి కదా ప్రసాదం మళ్ళీ కొంత అయితే నడుతుంది. జపం తప్పిస్తాం కానీ తిని మాత్రం తప్పి. టైంకి కావాలి ప్రసాదం. వచ్చిందంటేనే బ్యాకప్లో వచ్చిందంటేనే సూత్రం ఎప్పుడెప్పుడు చదువుతుంది. బీడప్పుడు పక్కట్టేస్తాం. ఇంట్లో కూడా కిచెన్ అయిందా 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 జపం చేసుకుని అయిందా 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 అయిందంటే కథం. ఇక బీడ ఎత్తున్నా కానీ మనకు తెలిసి మాలంలో వచ్చేదాకా కోపం తీసి పక్కట్టిద్దాం. దాని తర్వాత జపం రాత్రి టైం ఉంది కదా, తినేకి టైం ఉంది కానీ జపంకి టైం ఉందా లేదా ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. కానీ హరిదాస్ జపం అట్లా కాదు. ఏం చెప్తుండు? సంఖ్య కీర్తన పూరేనా హీ కేమత ఖాయిబా. ఎట్లయినా లేదు కానీ మళ్ళీ ఏమంటాడు? మహాప్రసాద అనియాచే కేమత ఉపేక్షిబా. కానీ మహాప్రసాదం వచ్చేసింది, దాన్ని ఎట్లా నిర్లక్ష్యం చేయాలి? అంటే మహాప్రసాదం అనుబడి వచ్చిందంటే దాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. శాస్త్రం చెప్తుంది మహాప్రసాదం చేతికి వచ్చిందంటేనే ఇమీడియట్ ఏం చేయాలి? తినేసేస్తాం. తిన్నా చూడు మేము భయపడిస్తుంది. కానీ మహాప్రసాదం చేతికి వచ్చిన ముందు చేతిలో ఏముంది? మాల ఉంది కదా, అది బాగుంది. ప్రసాదం ఉంది, నాకు ఆ ఫీలింగ్ ఉంది. మరి ఆ బాగుందా? ప్రసాదం విషయమా బాగుంటే మాల పట్ల కూడా అదే బాగుండాలి. కనుకనే ఎందరో భక్తులు ఏం చేస్తారు? నేను 16 మాలలు జపం అయ్యేదాకా, లేక నేను తలుచుకున్న నంబర్ అయ్యేదాకా నేను నోటికి నీళ్ళు తాగను, నేను వినను అనే కఠోరమైనటువంటి నియమాలు పాటిస్తారు. అది పడించుని ఎప్పుడు నిజమవుతుంది? ఇప్పుడు బరువు చెప్పలేదు, ఎందుకు ఆకలేదు కదా, ఆకలేసరికి చెప్పు బరపడుతుంది. రూల్ పెట్టుకోకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ఎప్పుడు కాదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే వాళ్ళది చెప్పము ఎప్పుడు కాదు. అయినా కానీ అది వేస్ట్ చెప్పము, ఏదో పేరుకి పూసలు ఇప్పుడు వెళ్తుంది. కానీ లేదు, ఖచ్చితంగా జరగాల్సిన అంటే ఖచ్చితంగా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది. కనుకనే ఈ భావం ఎప్పుడు అయ్యో ప్రస్తుతం వచ్చింది ఎట్లా ఉపేక్షించాలి, ఎట్లా నిర్లక్ష్యం చేయాలి అనే భావం ఏం చేసిండు? ఏతా బోలి మహాప్రసాద కరిలావందాను ఏం చేసిండు? చేతి ప్రసాదంని గౌరవించుడు కేవలం తిరుగులో కాదు, తినకుండా కానీ దానికి దండం పెట్టాల్సింది. కనుక ఇంట్లో ప్రసాదం వెళ్ళేది తిరుగు కాదు, నేను చూసి దండం పెట్టుంది మాల ఎంత తింటాను. నాకు కూడా ఎందరో స్వీట్స్ ఇస్తారు ఇక్కడ, ఈ ప్రసాదం అర్థమైంది తిరుగు అంటే దండం పెట్టారు. ఎందుకు ప్రసాదం లేనిది? అది భగవంతుడి దయ. దాన్ని గౌరవిస్తలేవంటే నువ్వు ఎవరిని
కనుక అర్ధాశ్వరుడు ఏమిషుడు 2 చేతులు ఓడిచి ఏతబలి మహాప్రసాద కొరిలా వందన్ ఏకరాంచలయ్య తార కొరిలా భక్షం అలా చిన్న ఎత్తు తీసుకొని ఏంది గౌరవించి అయిపోయింది. మొత్తం కూర్చుండి తినాలని కాదు కడుపుండా, కొంచెం తిని ఒక చిన్న మెత్తు తిన్నా నీకు దండం పెట్టినా ప్రసాదాన్ని గౌరవిస్తుంది. ఒక నూనె ప్రసాదాన్ని గౌరవించాల్సింది. ఎందుకంటే ప్రసాదం అంటే ఏంటి? ఇది భగవంతుడి దయ. కృష్ణ బడా దయామాయ్ కరీ బారే జీవా జయ స్వప్రసాద్ అన్న దిలో. కృష్ణుడు చాలా దయగలవాడు కనుకనే ఈ జీవను, ఈ శరీరమే చాలా దారుణము, ఇంకా శరీరంలో ఉన్న నేల కంటే అతి భయంకరమైనది, నియంత్రణలో రానటువంటిది నేల కాదు. దాన్ని నియంత్రించడానికి కృష్ణుడు స్వప్రసాద్ అన్నదిలో స్వప్రసాద్ తన ప్రసాదాన్ని అన్నంని మనకు ఇవ్వడం జరిగింది. కనుకనే కృష్ణ బల దయమాయ్ కరీ బారే జీవా జయ స్వప్రసాద్ అన్నదిలో. ఈ జీవ నియంత్రించడానికి ప్రసాదం ప్రసాదం నియంత్రించాలి, పొట్ట కోసం కాదు, జీవన్ నియంత్రించండి. కానీ ప్రసాదం తినడం ఏమవుతుంది? 2 పనులు అవుతుంది, 3 పనులు అవుతాయి యాక్చువల్లీ. ఒకటి మన దానికి కావాల్సిన రుచులు అందుతున్నాయి, నియంత్రణ వచ్చేస్తుంది. ఇంకా దానివల్ల మన శుద్ధీకరణ జరుగుతుంది, మనం పవిత్రం. కనుకనే ప్రసాదంని గౌరవించాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రసాదం ద్వారా ఏమిటో మనము పురోగతిని సాధించుకుంటాం. కనుకనే ప్రసాదంని ఎన్నడూ కూడా సాధారణ అన్నంతో మనము పోల్చకూడదు. ఈ ప్రపంచంలో ఏ అన్నం కూడా మహాప్రసాదంతో సమానము. మనం చాలా సేఫ్ ఉంటాం, ఇది కాదు అది కాదు. కొందరు ఎప్పుడది తీసుకోబోదు ప్రసాదం బ్యాకప్ సేవ్ వచ్చేది ఎందుకు? దాన్ని నిలబెడతారు. కొందరు ఉన్నారు వాళ్ళు ఒక్క మెతుకుని వదిలిపెట్టారు, లాస్ట్లో కట్టుకొని పోతారు సేవ వచ్చిన. కొందరేమో పోయిన వారికి మోడి. అరే భగవంతుని ప్రేమ వచ్చే భగవంతుని ప్రసాదం ఉంది. ఆ టైం ఏమనుకున్నా కానీ మన సేవ అయితే రాత్రి కట్టుకపోవాల్సింది. కట్టకపోతే ఏమవుతుంది? తెల్లారి పైసలు సేవ్ అవుతున్నాయి, మీకు అన్నుడు సేవ్ అవుతుంది. పైసలు సేవ్ అవుతుంది, అందరి టైం సేవ్ అవుతుంది. ఇంకా అందరికంటే ఇంపార్టెంట్ భగవత ప్రసాదం తినడం ద్వారా ఏమవుతున్నాం? ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాం. నచ్చని పురాలి ఈ దినము వచ్చి దినం కాకపోతే అంటే ఏంటి? ఇంకా ప్రసాదం విలువ తెలుసుకోలేదు, తెలుసుకోలేదు. 2-3 రాత్రి వచ్చేటోళ్ళు వాళ్ళు ఒక్క మెతుకు వదిలిపెట్టారు. మాకు తినకుండా కానీ ఉన్నది పొద్దుగల సాయంత్రం మధ్య ఏమన్నా కానీ రైల్లో వేసుకుని పడుకుంటారు. కొద్దిగా చెప్పాం కూడా అంటారు, మళ్ళీ ఆలోచిస్తారు. ఉల్లాసం ఓలో అవకాశం దూరం అవుతుంది. ఆధ్యాత్మికంగా ముంబడి వెళ్ళే అవకాశాన్ని ఎవరు దూరం అవుతుంది చేసుకున్నారు వాళ్ళు. కనీసం రాత్రి ఏమన్నా పొద్దున్న తీసుకుపోవచ్చు, రాత్రి పర్వాలేదు ఏం లేదా రాత్రి లేదు. మేమేమో అంత ఫ్రెష్ తింటాం, గరం వేడి తింటాం. నువ్వు వేడి తిన్నా, నువ్వు పొద్దుల తిండి తీసుకొని తిన్నా, దీన్ని కూడా అది వేస్ట్. ఏమేమి ఇంట్లో ఆఫరీ కట్టుకున్నాము, బొంద ఆఫరీ. నువ్వు ఉన్న అంత పవిత్రం, నువ్వు అంత పవిత్రంగా అడుగుతున్నావు, నువ్వు నీ దేవుడి కోసం అడిగినావు, నువ్వు అది నీ ఆఫరింగ్ అవుతుంది. నీ పొట్ట కోసం నువ్వు అడుగుతున్నావు, అది దేవుడికి అడగలేదు. అది ఇది దేవుడి కోసం అండిన ప్రసాదం, భగవాన్ కోసం అండిన ప్రసాదం. అది మంది పొట్ట కోసం కాదు. అది ఇక్కడ సాక్షాత్ దేవుడు ఎవరున్నాడు? గోవర్ధన దారి, వాళ్ళు తిన్న ప్రసాదం. అది కానీ విలువలేదు. చెప్పుడు మన పని. ఈ దారి పోతే మూడికి వెళ్తాం, ఈ దారి వెళ్తాం చెప్పు. నమ్మకం ఉన్నోళ్ళు అవకాశం సరిగ్గా మూడు వెళ్తారు, నమ్మకం లేని
వాజుకున్నా ఇట్లా ఎక్కుతాం వాళ్ళ చేసి చూస్తారు మా చేసి మా నచ్చినప్పుడు చూస్తారు ఫస్ట్ ఏముంది ఫస్ట్ ఏముంది ఏముంది మరి అది మహాప్రసాదం ఉంది. నీ దేహంని నీ మనసుని నీ హృదయంని పవిత్రం చేసే మహాప్రసాదం అది. ఇది కాకరకాయ దోస్తాయి కాదు అది. నాకు తెలియదు కనుకనే ఈ విషయం జరిగిన తర్వాత గోవిందుడు పోయి చైతన్య వ్యక్తులు అయ్యా పరిస్థితి రిపోర్టింగ్ ఇలా పరిస్థితి ఎలా ఉండే హరిదాస్ ఠాకూర్ తినలేడు కొంచెం పేరు తినేమంటే నిద్రపో ఉన్నాడు అంటే పొరిగి ఉన్నాడు మెల్లమెల్ల జపం చేస్తున్నాడు ప్రసాదం ఏం కాదు తినలేడు నువ్వు జపం కాదని చెప్తున్నాడు. ఇక తెల్లారి ఆరదిన మహాప్రభు తారతాయి ఇలా ఇక నెక్స్ట్ డే ఇక భక్తుని అవస్థ విన్న తర్వాత ఇక భగవంతుడు తన నియమం పెట్టుకున్నాడు పక్కనట్టు. నేను బయట పడేది నియమం ఉండే చిత్తమాకు కానీ భక్తుల కోసం ఏమిటి భక్తులని తన ప్రియమైన వ్యక్తుల కోసం ప్రేమ ఉన్న అక్కడ ప్రియుల దగ్గర నియమాలు ఉండేవి. శ్రీ చైతన్యమాకు మిషుడు ఆరది నా మహాప్రభు తారతాయి ఇలా నెక్స్ట్ డే తెల్లారి వచ్చే రోజు చైతన్య మహాప్రభు తననే హరిదాస్ గారికి వెళ్ళి ఏమంటుండు సుష్ట హో హరిదాస తార పూచిలా హరిదాస్ సుష్ట హో స్వస్థంగా ఉన్నావు కదా ఏమైంది బాగున్నావా అని మాకు కొంచెం అందరిచ్చింది. హరిదాస్ సుష్ట హో హరిదాస్ బోలి తార పూచిలా అడిగింది అయ్యా హరిదాస్ బాగున్నావా ఏమైంది తప్పు. ఆ అవస్థలో కూడా ఏం చేస్తాను నమస్కారం గౌరవించడానికి అయినా శరీరం ఇట్లుంది నెక్స్ట్ భీష్మదేవుడు కూడా మొత్తం శరీరంలో బాణాలు ఇచ్చుకోండి కానీ ఎప్పుడైతే పవన్ వచ్చిండో పాండవులు వచ్చిండ్రో అందరూ దేవుడు శ్రీరాజు బ్రహ్మశిష్యుడు ఏం చేసాడు చేతులు లేవడం అనేది సాధ్యమైతే లేదు. భీష్మ ఏం చేసాడు తన మాటలు స్వాగతం శరీరం సహకరించుకున్న మాటలతో మనము గౌరవించాలి. హరిదాస్ ఠాకూర్కి మాట కూడా వెళ్తలేదు శరీరం కూడా నిర్బలంగా అయిపోయింది. అయినప్పుడు కూడా రెండు చేతులతోటి గౌరవిస్తుంది. నమస్కార కరితేనో కోయిలా నివేదన్ రెండు చేతులు జోడించి ఆయన మాట్లాడు ఏమంటాడు శరీర సుస్థ హోయ్ మోరా అస్వస్థ బుద్ధి నా శరీరం మంచిదయ్యా ఆ శరీరం స్వస్థంగా ఉంది కానీ నా మనసు ఇంకా బుద్ధి అస్వస్థ నా మనసు బుద్ధికి అనారోగ్యం కలిగింది ఆ శరీరం మంచిది. प्रभु कहे को न व्याधि कहा का निर्णय నువ్వు నిర్ణయం చెప్పు నువ్వు చెప్పిన వాడికి అర్థమైతే లేదు శరీరం మంచిగా లేదు మంచి ఉంది నువ్వు గట్టిగా ఆలోచించి చెప్పు సరే నిర్ణయం తీసుకొని చెప్పు ఏమైంది ఏం వ్యాధి ఉంది నీకు ఏం ప్రాబ్లం సమస్య ఉంది ఏం అనారోగ్యం చెప్పు. ప్రభు కహే కో న వ్యాధి కహా కా నిర్ణయ ఏం వ్యాధిని చెప్పయ్యా హరిదాస్ నీకు చెప్పిన మాట అర్థమైతే లేదు శరీరం మంచిది అంటున్నావు మనసు బుద్ధి బాగాలేదంటున్నావు ఏంది నాకు అర్థమైతే చెప్పు సరిగా అని హరిదాస్ అంటున్నాడు తేనో కహే సంఖ్య కీర్తన నా పురాయ్ నా రోగం ఏంటి నేను అనుకున్నంత నా సంఖ్య ఎన్ని చేయాలనుకున్నానో నా వలన కనుక నేను నిజమైన రోగం అంటే ఏంటి ఏ రోజు మన జపం కాదో అనుకున్నంత జపం కాదో అప్పుడు అనుకోవాలి నాకు రోగం వచ్చింది అది నిజమైన వ్యాధి. శరీరంకి ఎంత వ్యాధి ఉన్నా కానీ జపం అయినట్లయితే అది వ్యాధి కానట్టు. మనసు బుద్ధిది వ్యాధి ఏంటి శరీరం ఎంత వ్యాధి ఉండొచ్చు కానీ మనసు బుద్ధిది వ్యాధి ఏంటి మన సంఖ్యాపరంగా
జపం కాకపోవడము, ఇది మనసు బుద్ధిది. ఇది హరిదాస్ నా సంఖ్యాపూర్వకంగా జపము అవ్వట్లేదు. ప్రభుత్వం ఇక్కడ ఇఫ్ వన్ కెనాట్ కంప్లీట్ ద ఫిక్స్ నెంబర్ ఆఫ్ రౌండ్స్, తన అనుకున్నంత ప్రతిరోజు ఆ సంఖ్యలు జపము చేయకపోతే ఈ షుడ్ బి కన్సిడర్డ్ టు బి అ డిజీజ్ కండిషన్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో అనారోగ్యం ఉన్నట్టు. చదివే కాంబినేషన్ ఆధ్యాత్మిక జీవితం అనారోగ్యం అంటే ఏంటి? జపం కాకపోవడం. కొన్ని రోజులు నాకు దేవ బాగున్నాయి, ఇదేం లేదని జపం ఏంటి? నీకు రోగం తాగింది, నీకు రోగం పట్టిందని, నీ ఆధ్యాత్మిక జీవితంకి రోగం పట్టింది. మా కదా ముగ్గురు చెప్పినట్టు విగ్రహాలు సేవ చేసేటప్పుడు విగ్రహాలకు పిన్నులు తాకితే పిన్ను పెడతాం కదా, పగేటప్పుడు డ్రెస్సులు అక్కడ వచ్చేటప్పుడు విగ్రహాలకు పిన్ను తాకితే నీ ఆధ్యాత్మిక జీవితంకి పిన్ను ఉంచుకున్నాడు. అంటే ఏంటి? నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఏమిస్తున్నావు? గాలి చేసుకున్నావు. కనుక చాలా జాగ్రత్తగా ఉంచాలి. దేవుడికి పిన్ను పెట్టేటప్పుడు కూర్చుకోపోవద్దు. కూర్చుందంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో పిన్ను తాగినట్టు, అది గాయలైనట్టు. మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది. పిన్ను పెట్టేటప్పుడు తాకిన రక్తం రక్తం ఎంత జాగ్రత్తమే. నేను నాశనం నేను వేయలేప్పుడు ఎన్నోసార్లు వేయలే రక్తం కారింది. రక్తం నడుతుంది, ఈ రక్తం కాదు నడుతుంది, శరీరంతో రక్తం పడితే నడుతుంది, శరీరం వ్యాధి నడుతుంది. కానీ ఆధ్యాత్మిక శరీరంకి జీవితం రక్తం అన్నీ అవుతాయి. కనుకనే ప్రభుత్వం ఇఫ్ వన్ కెనాట్ కంప్లీట్ ద ఫిక్స్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఈస్ అసైన్డ్, he should be considered to be in a disease condition of spiritual life. ఏ స్థితిలో ఉన్నాడు? అనారోగ్యం కలిగి ఉన్నాడు. హరిదాస్ ఠాకూర్కి నామాచార్య ఎందుకంటే ప్రభుత్వం హరిదాస్ ఠాకూర్ పాలిసిన నామాచార్య, కానీ మనము అనుకరించరాదు. హరిదాస్ ఠాకూర్ మనము అనుకరించరాదు. నేను కూడా 170 వాళ్ళు జపం చేస్తాను. చాలా ఉంటారు, ఇదంతా ఏంటి సేవలు, మనీ గంటలు నేను జపం చేస్తాను, 40 కూర్చుంటాను, ఎక్కడ సేవ చేయాలి చేయాలి. ఒక వ్యక్తి ఉండే ఇక్కడ కొన్ని ఏళ్ళ ముందు బ్రహ్మసేన ఇట్లా వచ్చింది. 2 ఏళ్ళు మంచి బ్రహ్మసేన సేవ చేసిండు. అంత ఒక రోజు రోగం ఉంటుంది. జపం ఏం చేయాలి, నేను సేవ ఎందుకు చేయాలా, ఇది చేయాలి, అది ఎందుకు చేయాలా, ఏం చేయాలి, 3 వారం కూర్చుడు ఏం చేయక ఒక రోజు ఫుల్ రోజు పోయి చెప్తూ కూర్చున్నాడు. ఎంతమంది అరే నన్ను సేవ చేయాల్సింది, కర్మ చేయాల్సింది, గీతలు పొందుకున్నట్టు ఎందుకు చేయాలి కర్మ? నేను పట్టట్లో నేను తినాను పట్ట చెప్పు. దీంట్లో ఫోన్ చేసి చెప్పిన, ఫోన్ చేసినా ఇప్పుడు తీసుకోపోలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు అన్నాడు, ఇప్పుడు స్కూల్లో పని చేస్తున్నాడు. ఇప్పుడు నేను అర్థం అనుకున్నాను, ఇప్పుడు పని చేస్తున్నా లేదని. ఇప్పుడు ఎందుకు సేవ చేస్తున్నాను? ఇప్పుడు అన్న ఇట్లా ఇప్పుడు భార్య అంటాడా నేనేం సేవ చేయాలి? మొక్క మీద అంటుంది. చాలా మంది కొద్దిగా పిచ్చిలెక్కది. ఏంటి సేవ చేస్తూ ఏంటి మేనేజ్మెంట్ నేను చేయను, పోయి నేను విన్నాను పోతా, నేను వీటి పోతా, నేను నడిపోతాను, మా ఇప్పుడు కూర్చుంటా, నేను 170 చెప్పు చేస్తా. మా గురి చెప్తాడు రూపా శిష్యు కూడా ఉండే ఇట్లా కొన్ని రోజులు ఉండి ఏంది నేను భక్తి ఎక్కువ వచ్చినది మేనేజ్మెంట్ వచ్చినా, నేను 70 వచ్చినా, నేను జబ్బు చేయాలా, జబ్బు చేస్తే అదే పురోగతి అవుతుంది అని పోయి మా ఇప్పుడు కూర్చున్నాడు. నేను ప్రతిరోజు 170 వాళ్ళకి 6 నెలల తర్వాత వ్యక్తి కనబడలేదు. అందరూ అబ్బాయి ఇంత చేసినా వ్యక్తి అయిపోయినా బైక్ వెళ్ళిపోయాడు. పవిత్ర వ్యక్తి ఇవాళ కనబడలేదు కొన్ని ఏళ్ళు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా మహారాజ్ అమెరికాలో ఒక పెట్రోల్ బంక్ కదా పెట్రోల్ నింపుకొని బండి ఆపుకున్నాడు. బాబు చూసరికి అయితే పెట్రోల్ వ్యక్తి లేరు. ఆ వ్యక్తి పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపి పని చేస్తుంది. సో అనుకరించరాదు. కనీసము మనము గురువు ముంగట మన ఇస్కాన్లో మనకు 16 మాలలు జపం అని చెప్పారు కదా, ఆ 16 మాలను మనము చక్కగా చేసుకోవాలి.
భక్తి మార్గం అనుకరించడం కాదు, ఇది అనుసరించే మార్గం. ఇట్ ఈస్ ఫాలోయింగ్, నాట్ ఇమిటేటింగ్. 16 నాలుగు చక్కగా చేసినావా, హృదయం పవిత్రమైన కన్నా నీకే భౌతిక స్ఫూర్తిస్తుంది, నీకంటే అవకాశాలు ఇస్తాడు జపం చేయడానికి. దానికోసము వెళ్ళిపోయి దూరమై నేను జపం చేస్తా అటువంటి ఎందరో వెళ్తారు, ఏమిద్దరు మలబడిపోతారు. ఏం చేయగలుగుతారు, 13 వెళ్తారు, 190 నిమిషాల దూరము 16 మార్కులు చెప్పినా కూడా అయిపోతారు. ఆస్తిగా one should at least chant the prescribed number of rounds. In our Krishna consciousness movement, we have fixed 16 rounds as the minimum. మేము 16 వాళ్ళను మినిమం పెట్టాం. ఎందుకు? సో దాట్ ద వెస్టర్నర్స్ విల్ నాట్ ఫీల్ బర్డన్డ్. ఎందుకు 16 పెట్టాము? ఎందుకంటే పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళకు ఎక్కువ బరువు అనిపించదు, అబ్బా అవన్నీ అని అందుకే మేము 16 పెట్టినాము. కనీసం అన్యన్నా చేయాల్సింది అని ప్రభుత్వం. ఇక ఈ మాట విన్న తర్వాత బాబా నా జపము అయితే లేదని మాట విన్న తర్వాత చైతన్య మహాప్రభు ప్రభు కహే వృద్ధ హోయిలా సంఖ్య అల్పకర్. ఏమన్నాడు? నువ్వు వృద్ధుడు అయినప్పుడు హరిదాస్ ఠాకూర్ చాలా వయసులో చాలా పెద్ద మహాప్రభు అంటే మహాప్రభు ప్రకటించగానే ముందే హరిదాస్ ఠాకూర్ 16-17 ఏళ్ళు పెద్ద చైతన్య మహాప్రభు అంటే. అప్పటికే ఈయన వృద్ధుడైపోయాడు. మహాప్రభు 48 ఏళ్ళు, ఇప్పుడు చైతన్య మహాప్రభు 40 ఉండొచ్చు ఒక యావరేజ్. ఎంత ఉండడు? 55 పైన, 60 మధ్యలో. కనుకనే చెప్పడు ప్రభు కహే వృద్ధ హోయిలా సంఖ్య అల్పకర్. సంఖ్యని చేయు, తగ్గించు. ఆలోచన ఎవరైనా చెప్తే మనకు ఎవరైనా చేసి చెప్తే చేసే అవసరం లేదు, 4 చేశారు. కాలు మొత్తం కాలు పడి ఇల్లు అబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్ అని అటువంటి అవకాశం ఇస్తూ ఉంటాం. తగ్గిస్తే నడుతుందా? నాకు అది దీక్ష వేసుకున్న పిల్లాడు, దీక్ష వేసుకున్నా నా పిల్లలు తెలియదు, వాళ్ళ అమ్మాయి తెలియదు, ఇట్లా తెలియదు, అట్లా తెలియదు, నువ్వు మా కులంలో ఉల్లిపాయలు వద్దంటే సమ్మెలు అడుగుతున్నాయి, నా పిల్లలు ఉల్లిపాయలు మీరు అసలు మీరు కదా నాకు పర్మిషన్ ఇవ్వదు ఉల్లిపాయలు పేదలకి వచ్చాడు. అక్కడ ఇంటికి వచ్చిండు ముంబైకి వెళ్ళి పర్మిషన్ ఇది ఉల్లిపాయలు తిమని తీసుకేసిన భక్తుడు అంటే ఏం తీసేసుకో కొంచెం చెప్పలేవు కొంచెం అయితే పిల్లలని చెప్పి పంపినాను. సరే సరే అంతేనండి. ఇంతమంది సంబంధం వచ్చింది. అమ్మాయి చూడడానికి ఆనకంటే 100 రెట్లు అందంగా, వీడేమో బొగ్గు ఎక్కడికి కలిసిన ఓడు ఓడు పోలీసు తందరి పొడులు ఎడి ఇప్పుడు ఓడ బొగ్గు ఓడ ఓడు ఇక అన్నాడు బొగ్గు పొందుతారు చెప్పినారు పోయి చూడాలి ఇక ఓడు ఓడు పోయి మళ్ళీ పోయి చెప్పాలా రేపు రోజు చెప్పియాలి. ఆ పనులు లేకుండా అంత నిత్తి లేదా ఇక్కడికి ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు, వీళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళ కాంటాక్ట్ అంత నిత్తి వాడలేదు. అదే టైము అదే ఎనర్జీని కొంచెం శాస్త్ర చదువులా జపం చేసిన వాడుతుంది. ఆధ్యాత్మిక మూడవుతుంది. వాన్ కంటే ఎంతో అందంగా, వాన్ కంటే ఎన్నో పైసలు అమ్మాయి ఒక్కతే బిడ్డ, కోట్ల బిడ్డ మంచి ఇంకా ఆడ ఒక్క చదివింది మంచిగా, చదువులో మంచిగా అందంగా ఉన్న ఇంట్లోకి వెళ్ళే అందరూ. నీకు ఇంపార్టెంట్ ఏంటి? ఆ అమ్మాయి పిల్ల నుంచే జపం చేసి కలిసి ఉల్లిపాయలు మార్చింది. అప్పుడు థ్యాంక్ యూ ప్రభుజీ అంటుంది ఫోన్ చేసి. చాలా మంది చెప్తారు, ఈ పిల్లడు కాదు, చాలా మంది తీసుకున్నాడు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, ఇక్కడ ఒకటి సేవ కాదు, కొంచెం దుబాయ్ పోతా అటు పోతా కొంచెం జపం తగ్గి వెళ్ళాలి, తినట్టు వెళ్ళిపోయి తినదు ఇప్పుడు ఎట్లా బతుకున్నా కదా వారైనా పిల్లలు కదా. నేను అర్థమైంది. ఇంకా నమ్మకం మళ్ళీ భగవంతాన్ని చూసుకునే నమ్మకం. చాలామంది భౌతిక జీవితం కోసము ఆధ్యాత్మిక జీవితంలో అయితే కాంప్రమైజ్ చేస్తారు. కొన్ని రోజుల కోసం తర్వాత అన్ని సెట్ అయిన పోలేదు, కొన్ని రోజులు సెట్ అయిన వాళ్ళు మళ్ళీ నేను పాటిస్తాను కాదు. ఒక్కపరి అలవాటు తప్పిందంటే మళ్ళీ అన్నాడు కాదు. కనుకనే మావిడకుండా ప్రభు కహే వృద్ధ హోయిలా సంఖ్య అల్పకర్.
తగ్గించుకో. సిద్ధదేహ తుమి సాధనే ఆగ్రహ కేనక. నువ్వు జపం చేసేసింది ఏమైపోయింది? దేహం సిద్ధదేహం అయిపోయింది. జపం చేసేసింది దేహము సిద్ధమైపోయింది. కనుక నేను ఇంకా జపం చేస్తాను సాధ్యత అని నువ్వు ఆగ్రహం చేయకు, నువ్వు మొండికెత్తకు. నేను చెప్తున్నా మాట నువ్వు. కనుక నీకు అన్ని నియమాలు పడితే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు 90 మాలు చెప్తా, 90 మాలు చెప్తా, జపం కాలంతో నేను దినా చెయ్య, అవన్నీ నియమాలు అనే. ఇప్పుడు కొంచెం తగ్గి ఇప్పుడు తిను, కొంచెము ముందు తిని శరీరం లేదు, ఆరోగ్యం లేదు, తిని జపం చేయు. అని మహాప్రభు చెప్తున్నాడు. ప్రభావికర్తుడు. Unless one comes to the platform of spontaneous love of God, one must follow the principles. ఎంతవరకు మనము రాగానుగ స్థితికి రాము అంతవరకు మనం నియమాలు పాటించాల్సింది. ఆ స్థితి వరకు పాటించాలా వేరే విషయం. వాళ్ళు పాటిస్తలేరు, నేను ఎందుకు పాటించాలి? అరే వాళ్ళ స్థాయి వేరు ఉంది, నీ స్థాయి వేరు ఉంది. అరే వాళ్ళు లేస్తారు కదా, వాళ్ళు చేయొచ్చు. అరే జగన్పూర్లో పంటలు జగన్ పక్కన చేతులు గుట్కలు అంటారు కదా, వాళ్ళు గుట్కలు నమ్మచ్చు, వాళ్ళు జగన్ నమ్మచ్చు కూడా. జగన్ ప్రేమ తెస్తాడు, నువ్వు తినరాదు, నువ్వు మరాదు. ఎందుకంటే వాళ్ళ స్థితిలో ఉన్నారు, వాళ్ళు చూసి నువ్వు అనుకరించరాదు. చాలా మరి వాళ్ళు తింటారు కాబట్టి మనం తింటున్నదు. నువ్వు ఇప్పుడు తినప్పుడు ఉండు, దాని తర్వాత ఆ స్థాయిగా చెప్పి అప్పుడు తినాలంటే మళ్ళీ నువ్వు అన్ని గట్టిగా పాటించు. ప్రతిరోజు మళ్ళీ జపం చేసి నియమాలు పాటించు, అన్ని గట్టిగా పాటించాలంటే మళ్ళీ జనం నువ్వు జగన్ పుల్ల పండుగ ఇంట్లో కొడతావు. అప్పుడు జగన్ కళ్ళ చేతి పెట్టుకొని బిడ్డలో చేతి కాకుండా నువ్వు ఆకులు నిలబడాలి. అంతవరకు శిష్యుల ప్రభుపాద వచ్చారు. ప్రభుపాద కృష్ణునికి పెద్ద పెద్ద ఎంటుకలు, మంచి పెద్ద నల్లుడు కుర్రలు ఎంటుకలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు పిల్లల ముందు మంచి పెద్ద ఎంటుకలు ఉన్నాయి. మనం ఎందుకు ఉడికికోవాలా? మీరు బాబు ఉడికిమని చెప్తారు. మంచి కంప్లైంట్ మా ప్రభుపాద. ప్రభుపాదాలు నీకు కృష్ణుని విషయం ఏమో చెప్పారు, ప్రభుపాద మీద చెప్పారు. మీకు చైతన్య మహాప్రభు విషయం ఏమో చెప్పారు, ప్రభుపాద మీద చెప్పారు. మన నాయన ఎట్లున్నాయి? మనము ఈజీ దారులు ఎత్తే ప్రయత్నం చేస్తాం, తప్పించుకునే ప్రయత్నం, తప్పించే దారులు ఎత్తుతాం. ఎట్లే తప్పించుకుంటాము? ఇది నడుతుందా, అది నడుతుందా, ఈ చిత్తం నడుతుందా? తప్పించుకునే దారులు వెతుకుతే అర్థం చేసుకోవాల్సిన ఏం తప్పించుకున్నాము? కృష్ణుని చేరుకునే దారిలు తప్పించుకుంటున్నాము, కృష్ణుని చేరుకునే అవకాశాలు తప్పించుకుంటున్నాము. అది అర్థం చేసుకోవచ్చు. కనుకనే అనుకరించరాదు. షడ్గోస్వాములు వాళ్ళంతా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ప్రతిరోజు వాళ్ళు రూల్ ప్రకారము ఇన్ని మాలలు జపం చేసేవాళ్ళు. హరిదాస్ ఠాకూర్ సంఖ్య పెట్టుకున్నాడు, రఘునాథ్ దాస్ గోస్వామి సంఖ్య పెట్టుకున్నాడు. రఘునాథ్ దాస్ గోస్వామి అయితే ప్రతిరోజు 2000 సార్లు, 2 లక్షల సార్లు అందరికి దండం పెట్టేవాడు. చెప్పండి, ప్రతి వైష్ణవం దండం పెట్టేవాడు. అని మనం అనుకరించరాదు. వాళ్ళు కూడా సంఖ్యాపరంగా చేస్తున్నారు, అంత ఉన్నది సాగినప్పుడు. మరి మనం ఎట్లా చేయాలి? మనం ఇంకెంత గట్టిగా ఫాలో అవ్వాల్సింది. కనుకనే ఇక్కడ ద ఫస్ట్ రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్ ఇస్ దాట్ వన్ మస్ట్ చాంట్ హరే కృష్ణ. ఫస్ట్ మొదటి నియమం ఏముంది? హరే కృష్ణ మాత్రము జపం చేసుడు. ఎట్లా చేయాలి? మనకు విన్నవాడే అంత గట్టిగా జపం చేయాల్సింది. ఇంకా గురువు కూడా వాగ్దానం చేసిన ప్రాణ స్వీకరించే ప్రయత్నం 16 మినిమము చేయాల్సింది. ఇది ఉండే, అది ఉండే, లగ్గం ఉండే, అయినం ఉండే, ఫంక్షన్లు ఉండే, ఇది ఉండే, అది ఉండే, అంత ఉండే, తోటలో పోయింది, పొలాల్లో పోయింది, దుకాణాలు ఉన్నాయి, సీజన్ ఉంది, దసరా ఉంది, కనిపిస్తున్నాయి, నేను అనుకున్న పడుతుంది, కానీ జపం కాలేదు. గురువు కూడా దుకాణం నడపని ప్రమాణం చేయలేవు, గురువు కూడా వ్యవసాయం ప్రమాణం చేయలేవు, గురువు కూడా జాబ్ పోతే ప్రమాణం చేయలేవు. గురువు ఏం ప్రమాణం చేస్తావు? కనీసం అలా అనిపిస్తుంది. అయితే ప్రమాణం స్వీకరించినావు, అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏమైతుంది? ఆధ్యాత్మిక ఆచార్య దీని ఆలస్యం ఉల్లంఘించేది నా ప్రభావితం ఒకనే లోకాన్ని స్థాయితే తోమార అవతారం చెప్తుండు. నువ్వు ఎందుకు అవతరించిన హరిదాస్? ఈ లోకంని
తరించడానికి నామే మహిమలోకే కొరిల ప్రచారం. నువ్వేం చేసినావు? నీ ప్రతిరోజు 192 జపం ద్వారా నా మహిమను నువ్వు ప్రచారం చేసినావు కనుక నీకు చేసే అవసరం లేదు. ఏ అల్పసంఖ్యకరి కర సంకీర్తన్, నువ్వేం చేసి సంకీర్తన చేయి అద్దంటలేదు, కానీ సంఖ్యను తగ్గించుకుంది. హరిదాస కహ శునమోరా సత్య నివేదన అయ్యా. ఇంకో మాట చెప్తా ఫస్ట్, తగ్గేమో తగ్గేది వేరే విషయం. రేపు నేను నివేదన రిక్వెస్ట్ చెప్తాను, ఒక మాట వినండి ఏమో చెప్తాను. హీన జాతి జన్మ మోరా నింద కలేవర్. చెప్తున్నాను హీన జాతి ఎక్కడ అవుతాను? హీనమైన కులం. హీన జాతి జన్మ మోరా నింద కలేవర్. ఇంకా నా కలేవర్ నా శరీరం అంటే ఏం పనికిరాదు, వేస్ట్. నా కులం వేస్ట్, నా శరీరం వేస్ట్. హీన కర్మరతము హీ అధమ పామర్. హీన కర్మరత, నేను ఏ కర్మ చిక్కుపడి ఉన్నా, హీన కర్మలో చిక్కుపడి ఉన్నాను. నా అంత అధముడు, నా అంత పాపిష్టుడు అయ్యా ఎవరు లేరు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి అయ్యా, తర్వాత మీరు ఎప్పుడు తగ్గద్దని. మళ్ళీ ఇంకా చెప్తుండు, అదృశ్య అస్పృశ్య మోర అంగీకార కైలా రవ అయితే కాడి మోరే వైకుంఠ చైల. అయ్యా నా స్థితి ఇటువంటి స్థితి అయినప్పటికీ అదృశ్య అస్పృశ్య మోరే, నన్ను చూసిన జనం దూరం పారిపోయేవాళ్ళు. అటువంటి కులం చెందినవాడు నేను. అస్పృశ్యుని నన్ను ముట్టకూడదు. అటువంటి మీరు నన్ను దగ్గర తీసుకున్నారు, మీరు నన్ను కబలించారు. అంతేకాదు వాస్తవంగా నేను రౌరవ అనే నరకలోకంలో చేరబడింది, అది నా గతి. కానీ అక్కడికి వెళ్ళి మీరు నన్ను తీసి రౌరవ అనే నరకలోకంలో తీసి మీరు నన్ను వైకుంఠం పంపించారు అయ్యా. ఇది మీ గొప్పతనం ఉంది. स्वतंत्र ईश्वर तुम्ही हो इच्छामय जगतना चाव यार यायचे इच्छा हो. అయ్యా మీరేంటి? మీరు స్వతంత్ర ఈశ్వరులు. ఈ ప్రపంచంలో ఎవరిని ఎట్లా ఆడిపియాలనో మీరు ఎట్లా ఆడిపిస్తారు. మీ ఇష్టం నుండి మీరు ఆడతారు. ఈ ప్రపంచం మీ ఆడిపించే పని మీది, అందరూ మీరు ఆడిస్తున్నారు. కనుకనే అనేక నచాయిల మోరా ప్రసాద కరియా విప్రేర శ్రద్ధ పాత్ర ఖైను మలెచ్చవయ్యా. నేను అనేక నచ్చాయిల మరో ప్రసాద కరియా, మీరు నన్ను అనుగ్రహించి ఎన్నో విధంగా నన్ను ఆడిపించారు, నన్ను నట చేయించారు. అంటే గర్విస్తుండు, నేను వాస్తవంగా శూద్రుణ్ణి, అధముణ్ణి. కానీ బ్రాహ్మణ ఇంట్లో అద్వైతాచార్య పితృపక్ష బ్రాహ్మణ భోజనం అంటే అద్వైతాచార్య ఎవరి వీళ్ళు కూడా గొప్పమైన బ్రాహ్మణ పండితుల వీళ్ళు కూడా నన్ను పిలిపించి ఏం చేసాడు, ఆ శ్రాద్ధ పత్రాలను నాకు భోజనం ఇప్పించాడు. పితృపక్షాల బ్రాహ్మణులు పిలిపించి ఏం చేయాల్సింది, భోజనం చేయాల్సింది. మన పితృలను దొరికిన, ఎందుకంటే మన పితృలు బ్రాహ్మణుల ద్వారా గౌవుల ద్వారా వాళ్ళకి భోజనం అందుతుంది. కనుకనే పితృపక్షాలు ఏం చేస్తారు, బ్రాహ్మణులు పిలిపిస్తారు, గౌవులకు భోజనం పెడతారు, కాకి పెడతారు. కానీ నేనేంటి, బ్రాహ్మణులు పిలిపించి వాళ్ళ భోజనం పెడితే మన పితృలకు చేరుతుంది. అప్పుడు నేను నా అర్థమైంది అదృశ్య అస్పృశ్య. అటువంటి మీరు బ్రాహ్మణులకు పెద్ద బ్రాహ్మణులకు ఎలా ఉంటుందో ఆరుదలకు కలిచేపు ఆ శ్రద్ధ పాత్ర ఇప్పించారు. విప్రేర శాస్త్ర పత్రకాయను మలిచ్చ వయ్య అనేటువంటిది, మలిచ్చ మాంసం అనేటువంటి అటువంటి నేను. కానీ మీరు నన్ను ఎట్లా ఆడుతున్నట్లేను, ఆడినాయ్యా. కనుకనే మీరు చెప్పినట్టు ఆడినా, కానీ ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది. మీరు నా ఒక చిన్న కోరిక వినండి. ఏమి చెప్తుడు, ఏకవాంఛ హోయ్ మోరా బహుదిన హోయితే. చాలా రోజుల నుండి అదొక కోరిక ఉంది, నాకు తెలుసు. నా కోరిక ఉంది, ఎందుకంటే నాకు తెలుసు ఒక విషయము, లీలాసం వారి బతుమి లోయ మొరా చెప్తే. నాకు తెలిసిపోయింది, మీరు మీ లీలను తొందరనే ముడుక్కునే వాళ్ళు, ఆపేవాళ్ళు, ఆపేసేవాళ్ళు. మీ లీలలు మీరు ఇక్కడనే సమాప్తము చేసేవాళ్ళు ఉన్నారు. లొయ్య మొరచ్చి మనకి ఈ విషయము తెలిసిపోయింది. నా మనసులో ఈ ఆలోచన చేసింది, మీరు తొందరగానే మీ లీలను ముడిపేసుకొని ఆపేసుకొని మీరు వెళ్ళిపోయారు. కనుకనే సే లీలా ప్రభు మోరే
కబోనా దేఖీబా. ఆ లీలలు నేను ఎన్నో లీలలు చూసిన, పుట్టుకం నుంచి మీ లీలలు చూసిన నేను. కానీ మీ అంత లీల నా వల్ల చూసుడు. సేయి లీలా ప్రభు మోరే కబోనా దేఖీబా, ఆపనార్ ఆగే మోరా శరీర పడిబా. కనుక నా విన్నపమైంది, మీకంటే ముందు నా శరీరము పడిచిపెట్టాను. ఇది నా కోరిక. నేను ఇందాక ఎట్లా ఆడిచినట్లు ఆడినా, ఎన్నడూ మిమ్మల్ని ప్రశ్నించలేను, ఎన్నడూ ఏం చేయలేను. కానీ ఈరోజు నేను ఒక్కడే వినోదం చేస్తున్నా. మీకంటే ముందు నా దేహం వాస్తవం. ఇది ఇప్పుడు జరిగిందంటే రేపటి రోజు, తృతీయ రోజు. తృతీయ కాదు, ద్వాదశి త్రయోదశి. ఈరోజు ద్వాదశి, రేపు త్రయోదశి జరిగిన ఈరోజు లీల. మీకంటే ముందు నా శరీరం పడిపోలేదు. హృదయ ధరిము తోమార కమల చరణ్. నా హృదయం నిమిస్తాను, మీ హృదయంపై మీ పాద పద్మలను ధరిస్తారు. హృదయ ధరిము తోమార్ కమల చరణ్, నయన దేఖీము తోమార్ చందన వదన్. మీ పాద పద్మలను నా వక్షస్థలం పెట్టుకొని మీ హృదయంపై నేను ధరిస్తా. ఇంకా నా కళ్ళతోని మీ అద్భుతమైనటువంటి చంద్రుడు లాంటి ముఖ పద్మంని నేను జీవాయ ఉచ్చారిము తోమార్ కృష్ణ చైతన్య నామ్. మీ పాద పద్మాలను నా వక్షస్థలం మీద హృదయం ధరించుకుంటా. నా కళ్ళతోని మీ చంద్రుడు లాంటి ముఖ పద్మంని నేను చూస్తా. ఇంకా నోటి నుండి నా నేతతో ఏ భక్తును కృష్ణ చైతన్య నామ్. ఏ మత మోర ఇచ్చా చాడిమో ప్రాణ్. ఇది నా కోరిక. ఈ విధంగా నాకు ఈ దేహము వదిలేసింది, నాకు ఈ ప్రాణంని వదిలేసింది. చాడిమో ప్రాణ్. मोरा ए इच्छा यदि तुम्हारा प्रसाद होए, ए निवेदन मोरा करो दयामय. ओ दयामयगा ఇదే వినపం, ఇదే నివేదన, ఇదే రిక్వెస్ట్. నా యొక్క కోరిక మీరు పూర్తి చేయండి. ఇదే ప్రసాదం నాకు కావాల్సింది. నాకు ఇంకే ప్రసాదం. మీరు ప్రతిరోజు వచ్చి ఎన్నో ప్రసాదాలు ఇచ్చారు, కానీ ఈరోజు నేను అడిగే ప్రసాదం ఏముంది? మీ పాద పద్మాలను ధరించి మీ చంద్రుడు లాంటి ముఖ పద్మని చూస్తూ నా నాలుకతో కృష్ణ చైతన్య నామ పలుకుతూ నాకు ఈ దేహాన్ని వదిలిపెట్టండి. కనుక నన్ను అనుగ్రహించండి. ఆలోచించారు. ఈ మాట అన్న తర్వాత చైతన్య మాకు గుండె ఎంత నిండిపోయి ఉంటుంది. ఏం అవస్థ కావచ్చు మాకు. కానీ ప్రభు కై హరిదాస్ ఏ తుమి మాగిబా. హరిదాస్ ఏది కోరుకున్నా, నువ్వేది కోరుకున్నా కృష్ణ కృపామయత అవశ్యకరిగా. కృష్ణుడు కృపామయుడు. కృష్ణుడు కృపామయుడు. ఖచ్చితమే నీ కోరిక నెరవేరుస్తాడు, నెరవేరుతుంది. किंतु आमार ये किछु सुख सबत मलाय, तुम्हारे योग्य नहीं आवे हमारा छाय. కానీ హరిదాస్ ఒక్క విషయం గుర్తుంచుకో, కృష్ణుడు ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తాడు. కానీ నా జీవితంలో నేను ఎంత ఆనందం అనుభవించినా ఆ ఆనందం అంతా మీ అందరి సాంగత్యం వల్ల. మీరు అందరూ ఉంటారు కాబట్టి నేను ఆనందం సుఖం అనుభవించిన. కనుకనే నన్ను ఇలా వదిలేసి పోడు, నన్ను వెనకాల ఒక్కొని వదిలిపెట్టిపోడు, ఇది మంచిది. ఇది నీకు తగినటువంటి విషయం. నువ్వు ఇట్లా వాస్తవంగా చేయకూడదు. కానీ నీ కోరిక కదా కృష్ణుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంటే ఇప్పుడు మీరు లేకపోతే నా జీవితంలో ఆనందం అంటే సుఖం లేదు కదా. కానీ నీ ఇష్టం. చరణధరి కహే హరిదాస్ నా కరిహ మాయ అంటున్నా. అయ్యా నన్ను మాయలా పడకూడదు. అయ్యో మా వాళ్ళు మీరు శోభిస్తారు, దుఃఖపడతారా? సరే నన్ను మాయలా. ఇది భగవంతుడు గుణం. ఇది మొదటి మాయలు పడగలుగుతారు. ఎందుకు పరీక్షించినాను. మరి ఈ నిర్ణయం మీద ఉంటాడా లేక మార్చుకుంటాడు? ఏమో చెప్తున్నాడు,
चरण धरी कहे हरिदास न करी है माया अवश्य मो अधमे प्रभु कर ए दया ఈ అదును పట్టుకురే దయ చెప్పండి ఈ అదును పైను దయ చెప్పండి నాపై మాయ నేను మాయను నాపై నేను ఎట్లా ప్రయోగించండి మాయను ప్రయోగించండి मोरा शिरोमणि कथ महाशय तो मारा लीला सहाय कोटि भक्त అయ్యా మీ సాయం చేయడానికి కోట్ల జనాలు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరు నాకంటే ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు వాస్తవంగా నా నెత్తి మీద కూర్చుంటే వాళ్ళు అంత పెద్ద గొప్ప వాళ్ళు అంటే వాళ్ళని నేను నెత్తి పెట్టుకుని వాళ్ళు గౌరవించాలి. అటువంటి వాళ్ళు మీకు సాయం ఉన్నారు. అయ్యా నేను ఉంటేను ఆమా హే మయ్యది ఏక కీట మారి గేల నాలాంటి ఒక క్రిమ కీటక ఆమా హే నయ్యది ఏక కీట మారి గేల నాలాంటి ఒక పురుగు ఒక క్రిమ కీటక చనిపోతే ఏక పిపీలిక మహిళ పృథ్వీరక్క హైల ఈ ప్రపంచంలో ఒక చీమ చచ్చిపోతే ఈ ప్రపంచంకి ఏమన్నా నష్టం ఉంటుంది. భావం ప్రపంచంలో విశ్వంలో ఒక చీమ చనిపోతే ఏమైనా నష్టం ఉంటుంది. నేను ఎవరిని నేను ఒక చీమతో సమానం ఆ తుచ్చమైన వ్యక్తి. దానివల్ల మీకు ఏం నష్టం జరగదు. ఎందుకు నాకంటే వందల వేల కోట్ల భక్తులు నేను ఎవరి తల ధరిస్తానో శిరోమణులు అటువంటి భక్తులు మీతో పడ్డారు. నేను ఉంటేది పోతేంది నేను అదో చీమ క్రీమ క్రీడలాంటి ఏం నష్టము జరగదు. భక్త వత్సల ప్రభుత్వమి మోయ భక్త ఆభాస్ అవశ్య పురాదే ప్రభు మొర ఏయాస్. అయ్యా మీ భక్తుల మీద చాలా ప్రేమ ఉంటుంది. మీ భక్తుల కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీకు భక్తులు అంటే చాలా ఏమంటారు అనురాగం అనుబంధం కనుక మీరు ఖచ్చితంగా కోరికను నెరవేరుతారని నా యొక్క ఆశ. అంటే ఏంది భగవంతుడు మాయలా పడలేడు, మాయలో పడలేడు, భగవంతుడు మాయలో పడతాడు అని చెప్పి మధ్యాహ్న కరితే ప్రభు చలిలా ఆ పని ఈ మాట ముచ్చటిసరికి ఏమైంది ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. ప్రొద్దున మధ్యాహ్నం అయిపోయింది. ఇక మధ్యాహ్నం మహాప్రభు సముద్రంకి స్నానం వెళ్తుంది. స్నానం చేసుకొని చక్కగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈశ్వర్ దేఖియా అఖిల దివ్యన దర్శనం ఇక వెళ్ళిపోయింది. కానీ మహాప్రభు నిర్ణయించుకుంటుంది రేపు హరిదాస్ కోరికను తీర్చేస్తారు. తీర్చేసి నేను రేపు పొద్దున జగన్నాథ దర్శనం చేసుకొని సిద్ధభక్తులు వెళ్ళి హరిదాస్ది కోరికను నేను ఖచ్చితంగా రేపు నెరవేరుస్తా అని మహాప్రభు మనసులో నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి సముద్రం స్నానానికి వెళ్ళిపోయాడు. భగవంత్ మనసులో విషయము ఖచ్చితం కూర్చుంటాడు. तबे महाप्रभु तारे करी आलिंगन मध्याह्न करीते समुद्र करीलागमन మనసులో నేను పెట్టుకొని హరిదాస్ ఠాకూర్ గట్టిగా కౌలుకొని మహాప్రభు సముద్రం వైపు వెళ్ళిపోయింది స్నానానికి. ఇక తెల్లారి చతుర్దశి రోజు ప్రాతకాలే ఈశ్వర దేఖి సభ భక్తులయ్య ప్రాతకాలే తెల్లారి పొద్దున దర్శనం చేసుకొని భక్తులందరితో సహా శ్రీ చైతన్య మహాప్రభు అక్కడికి సిద్ధభక్తులు చేరుకున్నారు. హరిదాస దేఖితే ఐలా శీఘ్ర కరియా హరిదాస్ చూడడానికి చెప్పలే విన్న అవస్థనే చాలా ఇట్లా అప్పుడు ఉండే మళ్ళీ ఆలస్యం కావద్దు. రాముని మీద భరతం కోసము మాటిత్తి మాట తప్పద్దు అని ఇట్లా ఎంత ఆతృతంగా వచ్చిండు. దసరా తెల్లారే వాస్తవం దసరా తెల్లారే వచ్చేసిండు. కనుక అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా చాలా తొందర పరిగెత్తుకుంటా భక్తులతో సహా చాలా దర్శనం చేసుకొని సిద్ధభక్తులు వచ్చేసిండు. హరిదాసేరా ఆగే అసి దిలా దర్శన్ హరిదాస్ అవన్ దిల ప్రభులు ఆర వైష్ణవ చరణ్ మహాప్రభు వెళ్ళి హరిదాస్ ఠాకూర్
చైతన్య దర్శనం చేసుకొని 2 చెల్లు జోడించి మాకు దండం పెట్టిండు. ఇతర వైష్ణవులు అందరికీ చూసుకుంటారు. అందరికీ ప్రణామాలు अर्पित। प्रभु कहे हरिदास कहा समाचार। हरिदास ये विषय అని అడుగుతుంది మరి విషయాలు మారిందా మరి ఏం సంగతి प्रभु कहे हरिदास कह समाचार। हरिदास कहे प्रभु यही कृपा तुम्हारा మీ అనుగ్రహం అంటే ఏంటి గుర్తెత్తుండు అంటే ఏంటి నిన్న మీ అనుగ్రహం ఏం కోరుకున్నానో మీరు నన్ను అనుగ్రహించండి। ఆంగనే ఆరంభిల ప్రభు మహాసంకీర్తన్ మహాప్రేషుడు ఏం ఆరంభించాడు మహాసంకీర్తన్ సంకీర్తన కాదు ఆంగనే ఆరంభిల ప్రభు మహాసంకీర్తన్ వక్రేశ్వర పండితతః కరేణనర్థం। చైతన్యంలో వక్రేశ్వర పండిత్ గొప్ప నటన అంటే నటుడు నాట్యం చేసే నటుడు డాన్సర్ ఆయన నాట్యం స్టార్ట్ చేసి स्वरूप गोसाई आदि यत प्रभुर्गण हरिदास भेदी करे नाम संकीर्तन। स्वरूप दामोदर गोस्वामी ఈయన పాటలో చాలా ఎక్స్పర్ట్ అంటే ఆ స్వరూప దామోదర్ గోస్వామి ఒక స్పెషాలిటీ ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆ ప్రేమావశం ఉన్నప్పుడు ఆ భావంకి తగినటువంటి అనుకూలంగా అటువంటి పద్యాలు పాడేవారు అనమాట। ఆ భావంలో ఇంకా అటువంటి పద్యాలు ఇది దిస్ వాజ్ మా ఎక్స్పర్టీజ్ ఎవరిది సుబ్దాము గోస్వామి। చైతన్య మహాప్రభు ఏ రసం ఆస్వాదిస్తే అటువంటి పద్యాలు పాడేవాడు ఆ భావంలో తనకి ఏమైతే మొత్తం ఇట్లా మ్యాచింగ్ అయినట్టు చాలా ఎక్స్పర్ట్ అనమాట। కనుకనే ఆ సమయంలో మహాప్రభు భావం ఉంది హరిదాసు భావం ఉంది ఆ భావం తగినటువంటి సంకీర్తన ఆరంభించారు ఎవరు వాడు స్వరూప్ దామోదర్ గోస్వామి హరిదాస్ చుట్టూ హరిదాస భేది కరే నామ సంకీర్తన। హరిదాస్ ఎక్కడ పడుకున్నాడో ఆ స్థలం మీద చుట్టూ ఆ పీఠం చుట్టే పాడు స్టార్ట్ చేసింది। రావనంద సార్వభౌమ సబార ఆగ్రేతే హరిదాసే రఘుణ ప్రభు లాగిలా కహితే। అందరు భక్తులు వచ్చేసారు ఎవరెవరు వక్రేశ్వర పండిత్ ఉన్నాడు స్వరూప్ దామోదర్ గోస్వామి ఉన్నాడు మళ్ళీ ఇక్కడ రామందరాయ్ ఉన్నాడు సౌరభ్ భట్టాచార్య ఉన్నాడు వాళ్ళందరి సమక్షంగా హరిదాస గుణ ప్రభు లాగిలా కహితే హరిదాస్ యొక్క గుణగణాలను చైతన్య మహాప్రభు తన ముఖం నుండే పలుకుతుంది కీర్తిస్తుంది। హరిదాస గుణ కహితే ప్రభు హైలా పంచము ఎట్లెత్తుండు 5 నోరులు ఉన్నట్టు అంత గట్టిగా 5 నోరులు ఎట్లెత్తారు కంటిన్యూస్ గట్టిగా ఆ భావంతో నీ చైతన్య మహాప్రభు హరిదాస్ యొక్క గుణాలను హరిదాస గుణ కహితే ప్రభు హైలా పంచము కహితే కహితే ప్రభుర బడే మహాసు ఏం లేదు హరిదాసి గుణగణాలను కీర్తిస్తుండో అట్లనే మహాప్రభు ఏమవుతుంది ఆనందం ఇంకా అంటే ఏంటి భక్తుల గుణగణాలను కీర్తించుట్లా మనకు ఆనందం రావాలి అలా నిందించుట్లా కాదు అలా దూషించుట్లా కాదు మనం ఒకరు దూషిస్తూనే ఆనందం వస్తుంది కానీ మహాప్రభు ఎలా అవుతుంది గుణగణాలను కీర్తించడం ఎవరి హరిదాస్ దాని తర్వాత హరిదాసే రఘుణ సబార్ విశ్విత హోయమన్ అవన్నీ మహాప్రభు నోటి నుండి హరిదాసు గుణాలు వింటారు అనేది అందరూ ఎగ్దం ఆశ్చర్యపడ్డారు అబ్బా మాకు ఎటువంటి విషయాలు తెలియకనే పాయి కదా సర్వభక్తే వందే హరిదాసే రచరన్ నిన్న అందరూ వచ్చి హరిదాస పదాలు పడుతున్నారు మాకు ఇన్ని రోజులు మేము ఏదో అత్తనం పోతున్నాం కానీ మీ గుణాలను మీ కీర్తిని మీ మహిమనేమో తెలుసుకోలేకపోయాము ఈ రోజు సాక్షాత్ చైతన్య మహాప్రభు నోటు ఉండే వినేసరికి అందరు గుండెలు అందరి హృదయాలు మారిపోయి అందరు ఏమవుతారు హరిదాస్ ఠాకూర్ పదాలకు దండకం పెడుతున్నారు హరిదాస నిజాగ్రతే ప్రభురవాసీల నిజ నేత్ర దుయి భృంగ ముఖే పద్మదిల అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏం చేసాడు యావన్నద్దు వచ్చి ఇక్కడ నందుపట్ల కూర్చుంది అని హరిదాస్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభు అందుబాటులో కూర్చుండబెట్టి 2 తుమ్మెడ పురుగుల ఎట్లా పువ్వు మీద ఆగుతారు ఎట్లా దాని ధ్యానం పెరుగుతుందో అదే విధంగా
శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ముఖ పద్మంని హరిదాస్ ఠాకూర్ తన రెండు నేత్రాలతో గాంచుతుంది. మొత్తం నేనే చూసుకుంటా. అందుకే అరిచితే కదా తుమ్మినప్పుడు భూమి రాలితే అలాగే తేనెట్లు విసుడు మకరందం అట్లా హరిదాస్ ఠాకూర్ తన రెండు కళ్ళతోని శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ముఖ పద్మంకి వెళ్ళే ఆ మధురి ఆ తేనెను ఆస్వాదిస్తుంది. స్వహృదయ ఆని ధరిలా ప్రభురచ్చర రెండు పాదాలు తీసుకొని తన ఛాతి మీద పెట్టుకోండి. సర్వభక్త పాదరేణు మస్తక భూషణ్ అందరి భక్తుల పాదాలు తీసుకొని తన తల వేసుకుంటారు. ఈ భావం చూడండి. ఇట్లా కూడా లే ఈయన భగవంతుడు దొరికిండు చైతన్య మహాప్రభుడు ఈ భక్తుల సంగతి మాట గొలి భక్తులేదు మనం అంటాం ఈయన భగవంతుడు దొరికిండు నాకు భక్తులతో ఏం చెడు ఉంది. అటువంటి విషయము మనసులో విషయం. ఇప్పుడు నాకు దీక్ష అయిపోయింది, నాకు ఏది అయిపోయింది, ఇప్పుడు నాకు ఎందుకు పోతుంది, నాకు పోతే ఏం సంబంధం ఉంది, నాకు ఏం చేయాలి అవసరం ఉంది, నాకు ఏ గుర్తున్న అవసరం ఉంది, నాకు ఎవరితో ఏం సంబంధం ఉంది, బస్ దాటినా గడ్డెక్కి నేను ఈ తక్కువ భావం. అప్పుడు దీక్షలు కావాలని సేవ చేసిన టెంపుల్ పోయినా ఏం చేసి తీసేసిన పోవడాల్సిన సేవ కాదు. ఇప్పుడు నాకు ఎవరితో ఏం విషయం ఉంది, గడ్డెక్కి నేను హరిదాస్ ఠాకూర్ పెద్ద గడ్డెక్కినాను. హరిదాస్ ఠాకూర్కి ఏ అదృష్టం కలిగిందో సౌభాగ్యం అది కలిగిందా? సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభు పక్కన కూర్చున్నాడు, పాదాలేమో ఛాతి మీద ఉన్నాయి, కళ్ళతోనే ముఖపదం చూస్తుండు, కానీ ఏం మర్చిపోలేడు? భక్తుల పాదాలు దులిసుకోవడం మర్చిపోయాడు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళని అనుగ్రహించకపోతే నాకు ఈ రోజు రాదు. కనుక ఎంత గొప్ప అయినా హరిదాస్ ఠాకూర్ గొప్పగా లేవు కదా, అంత గొప్పగా అయినా అంత గొప్పగా అన్నప్పుడు విషయాలు తెలుసుకొని కొంచెం విధేయభావంతో ఉండాల్సింది. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కృప పాత్రలు. మనం చైతన్య మహాప్రభు యొక్క పరంపరను కాబట్టి ఆయన ఏం చెప్పిండు, ఆయన నియమాలు ఏమున్నాయి, ఆయన ఏం ఆశిస్తుండు అది తెలుసుకొని వీళ్ళని పాటించే ప్రయత్నం చేస్తాం. మన ఆచార్యులు ఏ స్టాండర్డ్ సెట్ చేసిండు దాన్ని తెలుసుకోవాల్సింది. ప్రాబ్లం ఏముంది? చదవకపోతే వినకపోతే ఏం తెలుస్తుంది? మనసులో ఆశ మాత్రమే దీక్షలు కావాలని ఆశ పూర్తి ఏమైంది, కానీ అది కానంటే దీక్ష. ఎందుకు? ఎందుకంటే పరంపరది భావం గ్రహించలేకపోవల్ల నువ్వు పరంపర సంబంధం ఎట్లయితుంది? పరంపరది భావం ఏది ఉందో దాన్ని నువ్వు గ్రహించలేవు. భావంని గ్రహించినప్పుడు సంబంధం ఎట్లయితుంది? పుస్తకాలు తాగడితే సంబంధం కాదు. ఆ వ్యక్తి భావం తెలుసుకొని ఆ వ్యక్తికి సాయం చేస్తున్నారు, ఆ వ్యక్తి భావం అనుకూలంగా మనం మారాల్సింది, దానికి అనుకూలంగా నడవాల్సింది. మన జీవితంలో మార్పు తెలుసుకోవాల్సింది. అప్పుడు పెళ్ళి అయినట్టు. ఇప్పుడు పుస్తకాలు తీసి పాయించుకోవడం ఏమైనా పిల్లలు అవుతుంది. పెళ్ళికి వెళ్ళడం తాటం కాదు, పెళ్ళి భావం అవుతుంది. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తితో సంబంధం చేసుకుంటున్నా, ఈ ఫలానా వ్యక్తిది భావం ఆయన జీవితం కట్టలేను, ఆయన చెప్పినట్టు ఎదుగుతా, ఆయన చెప్పినట్టు నేను మారుతా, నా జీవితంలో మార్పు తీసుకుంటా. ఇది నిజమైన పెళ్లి. ఈ భావంపై పెళ్లి ఉంది, పుస్తకాల పెళ్లి కాదు, పెళ్లి రోజు పెళ్లి కాదు, పెళ్లి ఆచరణ పెళ్లి కాదు. మనము ఏ సాంప్రదాయంలో సంబంధం చేసుకుంటున్నాం, ఏ ఉద్యమంలో ఉన్నాం, మనం శ్రీ చైతన్య ఉద్యమంలో ఉన్నాం. ఆ ఉద్యమంలో మన ఆచారాలు ఏం చేస్తున్నారు? ఆ భావాన్ని గ్రహించాల్సింది. అప్పుడు వాస్తవం దీక్ష అయినా. లేకుంటే అది ఒక ఫార్మాలిటీ. భర్తతో లేకుండా ఎందరో వాళ్ళు ఉంటారు, అది ఉన్నట్టు, అది పెళ్ళి అయినట్టు, లెక్కకి రాదు. కనుక ఇక్కడ చైతన్య మహాప్రభు అందుబాటులో కూర్చున్నాడు, ముఖ పద్మాన్ని తన తుమ్మడిపురులాగా దర్శనం చేసుకుంటుండు, ఆ మకరాన్ని ఆస్వాదిస్తుండు, పాదాలను భక్షిస్తూ ధరించిండు. కానీ సర్వభక్త పాద రేణు మస్తక భూషణ్, అందరు భక్తుల పాదాలు ధులీసుకుని ఏం చేస్తాడు? మస్తక భూషణ్, తన తలను అలంకరించుకున్నాడు. దేంతో? భక్తుల పాదం. ఇది వైష్ణవ అలంకరణ. వైష్ణవ అలంకరణ ఏంది? నగలు కాదు, వైష్ణవ పాదల. మనకెంత ధూళి
అంటే వైష్ణవులు మనకు దులిత్తురు అంటే అదే మన ఆస్తి అనుకోవాల్సింది. చెప్పు, ఉంది మనకు ఆస్తి? భూమిలో ఆస్తి ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ ఈ ఆస్తి ఉందా? భక్త పదే ధూళి భక్త పదే జల్ భక్తేరా ఉచ్చిష్ట తిన్ మహాబల్. భక్తుల పదాలు ధూళి, భక్తులు పాదాలైన నీళ్లు, ఇంకా భక్తులు తిన తర్వాత మిగిలిన ఇంగిలు. ఇవి ఆధ్యాత్మిక జీవితంలో పూర్వసాగినకి 3 మహాబలం. ఒకసారి ఈ శ్లోకం ఇక్కడే క్లాసులు చెప్తాను నేను చేసి ఒక భక్తులు ఇంటికి పోయినప్పుడు నా ఎప్పుడు పడ్డా ప్లేట్ తింటాను మీకు ఇంగిలో ఏది నేను కూడా తెలుసు. ఈ ఫ్యూచర్లో ఈ భక్తులు ఎటువంటి తెలుసు. ఏలేదు నేను ఏమైంది తెలిసిపోయింది. ఇప్పుడు ముఖంలో కూడా అయిపోయింది. ఒకసారి ఎంగిల్ ప్లేట్ కావాలన్నాడు, ఎప్పుడు పడ్డాడు 50 వసీలో 7 వసీలో పితాశ్ర మితాశ్ర కామరాశ్ర అప్రాశ్ర ఇక్కడ మీ ఎంగిల్ ఎందుకు క్లాస్ ఇది భావం లేకపోతే ఏం చేస్తాం? నాగేశ్వర పైన నాగేశ్వరికి ఇచ్చిన ఇటా గుల్ చేయాలి, ఆయన గుల్ చేసింది, ఆ బాధ ఆయనకు ఇచ్చింది. మాకంటే మరి కుక్కలు రోజు తింటున్నాయి మంచిగా ఇష్టం. అదృష్టం ఎన్నో జన్మల పుణ్యకర్మ చేసుకునేవి, ఎన్నో జన్మల పుణ్యకర్మ చేసుకునేవి. అయితే అచ్చ జన్మల మంచి వైష్ణవులు పుడతారు. ఇప్పుడు చక్కగా వైకుంఠం వెళ్తారు, కుక్కది ఏం పడతారు. ఎందుకు ప్రతిరోజు మా ప్రసాదం ఇంకా కాదు మా ప్రసాదం తింటారు చెప్పు. కనుకనే మీరు మా ప్రజలు ఇష్టపోరు కూడా తినకూడదు. మా ఆవులు ఆవులు ఎట్లా వైకుంఠం పోడేవి, మా ఆవులు ఎట్లా వైకుంఠం 100%. ఇంకా మా ప్రజలు తినైతే 108% అవి. ఇంకేం మీరు పోకుండా కానీ మా కుక్క ఆవులైతే ఒక ఖచ్చితంగా గ్యారెంటీ. కృష్ణుడు కృష్ణ వేస్ట్ కాదు. కుక్కలు అంటే కుక్కలు ఎక్కడ పోతాయి, మా ఆవులు పోతున్నాయి, ఆవులు బయట పోతాయి. అర్థమైంది? అర్థమైంది? ఏమర్థం చేసుకోగలుగుతుంది? కుక్కలకు నా అదృష్టం అని మనకు లేదు. కుక్కలకు నా అదృష్టం అన్న మనకు లభిస్తుంది. కనుకనే భక్తుల ఐశ్వర్యం, భక్తుల ఆస్తి, భక్తుల నగలటింది వైష్ణవ పాదాలు. ఈ విధంగా మనం సేవ, ఈ విధంగా మన సంబంధాలు, ఈ విధంగా రిలేషన్షిప్ ఉండాలి. భక్తులు ముంగడ మనం అడుగు కాదు, మనం అడుగుతూనే మన పాదాలు తీసుకుని తల పెట్టినట్టు ఉండాలి. మనం తీసుకుంటగా అంత అట్లా ఉండాలి మన సేవ, అట్లా ఉండాలి మన వ్యవహారం, అట్లా ఉండాలి మన సంబంధాలు. పిలిచి వాళ్ళు అనాలి, తీసుకో ఉందా స్థాయికి. ఇది ఇక్కడ ఏమవుతుంది? కవిరాజు విశ్వం సర్వభక్త పాదరేణు మస్తక భూషణ్. మస్తక భూషణ్, మస్తక అనేది తలమిది, నొసలిది నగమట, అలంకారం. దీంతో అలంకరిస్తున్నాడు. భక్తుల పాదాల ధూళితో అలంకరిస్తున్నాడు. తెలుసుకోవాల్సింది జీవితంలో ఏం ఆశ పెట్టుకోలేను. ఎప్పుడు ఆ భక్తుల పాదాలు నా తలను, నా నొసల్ని అలంకరిస్తుంది. ఎప్పుడు నా జీవితం ధన్యమవుతుంది. ఎప్పుడు వాళ్ళ పాదాలు నేను ధరించుకుంటాను. అందరం భగవంతుని పాదాలు దుల్లి అంటారా, విన్నాం ధాములి అంటారా, ఇది అంటారా, అలా అంటారా, విన్నాం ఈ గోడలు అంటారా, ఇవి అంటారా, చంద్ర భక్తుల పాదాలు. ఎందుకంటే భక్తుల పాదాల కిందనే సమస్త తీర్థక్షేత్రం. భక్తుల పాదాల కిందనే అన్ని తీర్థక్షేత్రం ఉన్నాయి. కనుక ధర్మరాజు విదురుని ఏమని చెప్పి సంబంధిస్తున్నాడు, తీర్థి పూర్వాని తీర్థాన్ని. అయ్యా మీరు ఎటువంటి మీ పాదాల కింద తీర్థక్షేత్రాలు ఉన్నాయి. మీలాంటి వ్యక్తులు ఏ స్థలం అడుగుంటే ఆ స్థలం ఏమిటి అదే పవిత్ర తీర్థక్షేత్రం అయిపోతుంది. ధర్మరాజు విదురుని అందిస్తుంది. మీరు అలుగు పెట్టినా కదా అడిగిపోతుంది ఆ స్థలము తీర్థక్షేత్రం.
అంత పవర్ ఉంది అంత. మన సాధారణ స్థలాన్ని కూడా తీర్థక్షేత్రంలో మార్చేయచ్చు. ఇది వాళ్ళ పవర్. కనుక నేను ఎన్నడూ కూడా నాకు దేవుడు దొరికిండు, నాకు భక్తులతో ఏం చేసేది ఉంది మర్చిపోకూడదు. ఆ దేవుని ఎవరు చూపెట్టిండ్రు, ఆ దేవుని విషయాన్ని ఎవరు వినిపించారు. ఈయన మా గుర, మా గురు దగ్గర ఇంకో గురు, మా దీక్ష ఇచ్చిన గురు మా గురు, మరి ఆ గురు దగ్గర ఎవరు తీసుకుని ఎవరి మాట విని ఆ గురుని దీక్ష ఇచ్చిండు, ఎవరి మీద నమ్మకం పెట్టుకుని ఆ గురుని దీక్ష ఇచ్చిండు, ఎవరి మాట చూసి నిన్ను నమ్మిండు, నీ మీద నీకు మాల ఇచ్చిండు, నీకు పేరు ఇచ్చిండు. ఉందా కృతజ్ఞత భావన? మాత్రం ఏం చేసాను మా గురు ఎట్లంటే మీకు గురుగా నేను ఎంతలోని కాను. ఇక్కడ చెప్తే నాకు కృతజ్ఞత భావం ఉండాల్సింది. మనం ఎక్కడ ఉంటుంది, ఏం స్థాయి ఉండే మనది, ఎక్కడ పడిపోయిన వాళ్ళము, మధ్య మాంసంలో చిక్కిపోయిన దూరం వ్యభిచారంలో చిక్కిపోయిన వాళ్ళు మనం. ఒకళ్ళు మనపై దయ చూపెట్టిన జాలి చూపెట్టిన మనం లేవటి బుధకు లేవటి మనం పడిపోతుంటే మేము. ఉందా కృతజ్ఞత భావన అని? కనీసం కృతజ్ఞత భావం లేకుండా కానీ కనీసం దూషితో నిందించకూడదు చాలు, అంతే చాలు. మీ కృతజ్ఞతలు వద్దు నాకు. కానీ కనీసము కథలు పుట్టించి కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. అంతా నా దయ చూపుతుంది. కనీసం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటుంది. దయ లేకపోతే లేకపోయినా నేను ఆశిస్తలేను, మీ కృతజ్ఞతలు ఆశిస్తలేను, నేను నచ్చిన కాలుమొక్కలని ఆశిస్తలేను. కానీ కనీసం మీ కాళ్ళ మీద మీరు దెబ్బేసుకోండి, అది నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే శరీరంకి అయితే అప్పుడు ఏ లాగినా కానీ నొప్పి ఎక్కైతుంది, శరీరంకి అవుతుంది. ఇట్లా మీకు అనిపిస్తుంది సరే అంత మాకేంది, కానీ మీ జీవితం ఏమైనా కానీ మీరు ఎంత చిటికి నేలైనా ఎంత పెద్ద నేలైనా మీ జీవితం మీకు పాడేదే. మీ బాధ ఎంత అనిపిస్తలేదు కానీ మీకంటే బాధ నాకు అనిపిస్తుంది. కనుకొని ఆ బాధ సహించలేక చెప్తున్నాను. కనీసము ఒక స్థాయి తీసుకొచ్చిన ఆ స్థాయిని కాపాడుకున్నాను. ఆ స్థాయిల కింద దిగరాడుతుంది.